ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శశికళ గారు పామూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ఏ పని చేసినా 100% చెయ్యాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ రోజు మన క్లాస్ చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ నమస్తే. నమస్తే మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి అందరికీ కూడా నమస్తే. ఒక 5 minutes మనము మెడిటేషన్ చేద్దాం, ఎందుకంటే మైండ్ కూడా ఫ్రెష్గా అయిపోతుంది. ఒక 5 minutes చేద్దాం మేడం. ఓకే మేడం, కళ్ళు మూసుకుందాం, అందరము చేతులు క్రాచ్ చేసుకోండి. స్పిట్స్ ఉంటే తీసి పెట్టుకుందాము. ఒక్క 5 minutes మేడం. శ్వాస మీద ధ్యాస. మీ 2 చేతులు తీసుకొని కళ్ళపైన ఉంచుకోండి. ఒక 5 seconds. 1 2 3 4 5. నిదానంగా కళ్ళు తెరుస్తూ మీ చేతులు చూస్తూ మీ కళ్ళు తెరవండి నిదానంగా. ఓకే మాస్టర్స్, వినిపిస్తుంది కదా? పేరు శశికళ, మాది పామూరు. 2007లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది ఒక పాంప్లెట్ ద్వారా. అంతకుముందు చూసాం, అంటే ఓం శాంతి ఇవన్నీ, రేకి, తర్వాత ప్రాణాయామ, దాదాపు అన్ని టచ్ చేశాను. పూజలు, కార్తీక మాసాలు, ఒక నెలంతా కార్తీక మాసం అంతా స్నానం చేసేదాన్ని. 3 గంటలకి 3 పిల్లల్ని పెట్టుకొని 3 గంటలకు లేచి చల్లనీళ్ళు పోసుకుంటే అరిసేవాళ్ళు అనమాట చుట్టుపక్కల వాళ్ళ. 3 పిల్లలు పెట్టుకొని ఎందుకమ్మా చల్లనీళ్ళు పోసుకుంటామని. పగలంతా ఒత్తులు చేయడం, కార్తీక పురాణం చదవడం, మళ్ళీ 3 పిల్లల్ని పడుకోబెట్టిపోయి కాలువకెళ్ళి స్నానం చేసి, ఎంత శ్రమ చూడండి. అవన్నీ మళ్ళా దీపాలన్నీ కడుక్కోవాలి, ఆ పూలన్నీ పూజించాలి, మళ్ళీ ఫోటోలంతా క్లీన్ చేసుకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి. అంటే అక్కడ ఎన్ని రోజులు చేశాను నేను? 20 సంవత్సరాలు చేశానండి కార్తీక స్నానాలు. మ్యారేజ్ అయిన తర్వాత 20 సంవత్సరాలు. అది మంచం పైన పడుకోకుండా. మా అమ్మగారు చెప్పారు మంచం పైన పడుకోవద్దు అని. అంటే అలా ఒక కంటిన్యూగా 20 సంవత్సరాలు నేను కార్తీక స్నానాలు చేశాను. తర్వాత పామూరు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది తోడు కావడం, అంటే అంతకుముందు పూజల వరకే మనం పరిమితం అయిపోయాం. మనకు ఆధ్యాత్మికంగా ఒకటి ఉందని కూడా తెలియదు అసలు వాస్తవంగా. ఆ జీవితం ఏదో పూజలు, పిల్లలు, సంసారం ఇంతవరకే తెలుసు. తర్వాత పామూరు వచ్చిన తర్వాత కొంచెం మా సిస్టర్ కూడా కొంచెం అన్వేషణలో ఉన్నది, నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి, ముగ్గురం కలిసి అన్వేషించేవాళ్ళం అసలు ఎక్కడ ఏముంది ఏమైంది. తర్వాత మేడం, రేకి మేడం అని వచ్చి మా ఇంట్లోనే ఉండి రేకి నేర్చుకోవడం జరిగింది. ఇంట్లోనే మేడం గారు ఉండడం, తెనాల నుంచి వచ్చి ఆమె మాకు, నేను 1 కోర్సు 2 కోర్సులు నేర్చుకున్నాను, నా ఫ్రెండ్ 2 3 కోర్సులు నేర్చుకుంది. తర్వాత ఓం శాంతికి కొన్ని రోజులు వెళ్ళాం. తర్వాత ఈ కూరగాయలు తిని 21 రోజు సాధన చేశాను నేను. వినుకొండ ఆశ్రమానికి వెళ్ళి పిల్లల్ని వదిలేసి, టైం కూడా చూడనియరు వాళ్ళు ఆ చలికి. అదే అక్కడ శ్వాస మీద ధ్యాస ఫస్ట్ టైం నేను వినడం. అక్కడ ప్రాణాయామం చేసే దగ్గర ఆ మేడము, పలాని గుడి వరకు వెళ్ళేంత వరకు మీరు శ్వాసను గమనిస్తూ నడవండి, మీకు ఆ తేడా తెలుస్తుందని చెప్పడం జరిగింది అక్కడ. ఇదేంటి శ్వాస చెప్పడం ఏంది, శ్వాసను గమనిస్తూ నడవమంటుంది కదా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు అప్పట్లో. అంటే శ్వాస గురించి తెలీదు. అందుకని చెప్పేసి అప్పుడు వినడం జరిగింది. అందుకు అన్ని చవి చూశాను. అంటే మనం అన్ని చూడాలి, అదే సార్ చెప్తాడు, ఏది తక్కువ. తర్వాత రవిశంకర్ గారి బెంగళూరులో అక్కడికి వెళ్ళి వచ్చాం. రామచంద్ర మిషన్ ఆ దాంట్లో పాల్గొన్నాను. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఉంటేనే లోపలికి రాణిస్తారు. ఆ తెలిసిన ఆయన పట్టుకొని ఐడెంటిటీ కార్డు తీసుకొని అక్కడ పాల్గొన్నాం. అయితే బాగుంది అది కూడా. అక్కడ భోజనాలు కానీ, అక్కడ పద్ధతులు కానీ అంతా ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తారు వాళ్ళు. అలా ఏమంటే తిరిగి 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 వచ్చి లాస్ట్కి
ఈ పాంప్లెట్ ద్వారా ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఈ శ్వాస మీద ధ్యాస పెడితే కొన్ని మీరు తెలుస్తాయి మీకు అని చెప్పేసి ఆ పాంప్లెట్ ద్వారా తెలుసుకోవడం అసలు ఏంటి శ్వాస మీద ధ్యాస పెడితే ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అప్పట్లో ఆ పాములు ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు పాములు మొత్తం ధ్యానం చేస్తున్నారు. ఆ ముగ్గురు ఉన్నప్పుడు వెళ్ళి మేము అతన్ని అడిగాం. సార్‌ని అడిగాం. అసలు శ్వాస మీద ధ్యాస పెడితే ఏం తెలుస్తది? నాకు అర్థం కాలేదు. కళ్ళు మూసుకుంటే అని ముగ్గురు వెళ్ళడం జరిగింది. మేడం ముందు మీరు ఒక అర్ధగంట కూర్చొని ధ్యానం చేయండి. తర్వాత మీకు అర్థమైతది అని చెప్పి సార్ చెప్పడం, పవన్ సార్ అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు మేము మొదటిసారి అక్కడ దీపం పెట్టుకొని పాత ఇల్లనమాట. అక్కడ ధ్యానం చేయడం జరిగిందండి. అర్ధగంట కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే తేడా తెలిసింది మాకు. ఆ అర్ధగంటకే ఏదో ఒక తేలికైనట్టుగా బాడీ ఏదో ఒక రకంగా కళ్ళు మూసుకుంటేనే తేడా తెలిసిందనమాట. అలా ఆ పాంప్లెట్ ద్వారా ఇక్కడ ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. తర్వాత ఇంక పట్టుకున్న తర్వాత ఏదైనా పట్టుకుంటే అదే చెప్తాం గదా! పట్టుకుంటే 100% పట్టుకోవాలని చెప్పేసి, ఈరోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ గూడా అదే. ఏది చేసినా 100% చేయాలని అంటారు. అలాగే పత్రి సారు పట్టుకుంటే వదలగూడదు ఏది కూడా. ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని గూడా అప్పట్లో దాదాపు రోజుకొచ్చేసి 9 గంటలు, 8 గంటలు చేశాను స్టార్టింగ్‌లో. ఆ 9 గంటలు, 8 గంటలు చేసిన ఒక ధ్యానమే నాకు స్టార్టింగ్ ఒక పిల్లర్‌లాగా ఉపయోగపడింది. ఎంత బాగా ఉపయోగపడిందంటే, వంట చేయడం, పిల్లల్ని స్కూలుకి పంపియడం, ధ్యానానికి కూర్చోవడం. మళ్ళా ఖాళీ దొరికితే ఇంకా టీవీ లేదు, ఏమీ లేదు. ధ్యానం, ధ్యానం, ధ్యానం. రోజుకి 5 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 8 గంటలు ఎన్ని గంటలు టైం అయితే అన్ని గంటలు ధ్యానంలో కూర్చోవడం మొదలుపెట్టాం. అప్పుడు ఆ ధ్యానంలో వచ్చిన ఒక ఆ సాధన వల్ల అందుకేనండి దేనికైనా సాధన ముఖ్యం. సాధన చేస్తే 100% చేయాలనేది అందుకే సార్ చెప్పేది గూడా. ఏది కూడా మనం 100% చేసినప్పుడే దాని యొక్క ఫలితము, దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఏమి చేసి ఏదో ఒక అర్ధగంట చేశామంటే అది తక్కువే వాస్తవంగా అయితే. ఎప్పుడైతే ఆ 9 గంటలు ధ్యానం చేశామో అప్పుడు మాకు ధ్యానం అంటే తెలుసు కానీ మాస్టర్స్ గాని, మళ్ళా ఏదన్నా అనుభవాలు చెప్పుకోవడం గాని, ఇవన్నీ సత్సంగం ఇయన్నీ తెలియదు. అప్పటికెవరు మాస్టర్స్ రాలేదు పామురికి. తర్వాత పామురికి మాస్టర్స్ రావడం మొదలుపెట్టారు. ఏదైనా డౌట్‌లు ఫస్ట్ మేమే తెలుసుకునేవాళ్ళం. మేము సత్సంగం ముగ్గురం కూర్చోవడం. మళ్ళా సాయంత్రం అయితే మెట్ల పైన కూర్చొని అసలు నీకెలా ఉంది? నీకెలా ఉంది? ధ్యానం ఎలా ఉంది? ఇలా మేమే సత్సంగం అంటే ఎంత ముఖ్యమో అప్పుడు అర్థమైంది మాకు. దాని గురించి మేమే తెలుసుకోవడం మొదలుపెట్టామనమాట. ఆ ముగ్గురు ఉండడం ఎందుకంటే మనకు ఒక మనిషి ఉండాలి చెప్పుకోవడానికి. అప్పుడు మనం పంచుకుంటాము. అనుభవాలనేవి పంచుకున్నప్పుడు, ఓహో! ఇలా ఉంటుందా ధ్యానం, నీకు కూడా ఇలా ఉందా? ఇలా ఉందా? అని చెప్పుకోవడం జరుగుతుంది మనకి. అలా ఆ సాధన అనేది ఆ మొదట చేసిన సాధనే నాకు ఎంత ఉపయోగపడిందంటే నా జీవితంలో, ఇక్కడ ఉండి కర్ణాటకలో వాళ్ళ ఇంట్లో వాటర్ పడతాయో పడవా అనే స్థితికి వచ్చాననమాట. అంటే ఎక్కడ ఉన్న వాటరు దాదాపు 10 బోర్లు గూడా పెట్టారు తెలియక. వాటర్ ఎక్కడున్నది గూడా తెలిసిపోయేది. ఆ సాధనలో ఆ ఎనర్జీ లెవెల్ మనకు చేసే కొద్దీ ఆ సిద్ధులు గూడా వస్తాయని మనకు తెలియదు. అయి సిద్ధులని తెలియదు అప్పట్లో. ఓహో! నాకు తెలిసిపోతుంది గదా! సాధన చేసిందాన నాకు ఓహో! ఇది తెలిసిపోతుంది, అది తెలిసిపోతుందని మనకు కొంచెం గర్వం గూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలీదు కాబట్టి ధ్యానం గురించి. అబ్బా! ధ్యానంలో ఇంత విలువ ఉందా? ఇంత శక్తి ఉందా అని. ఆ 10 బోర్లు పెట్టడం జరిగింది. ఒకరోజు ఒకే తోటలో 7 బోర్లు పెట్టడం జరిగింది నేను. ఒక్కటే రోజు. ఆ రోజు బాడీ అంతా సచ్చుబడిపోయింది ఎందుకో. అంతకుముందు చూడండి మాస్టర్స్ కూడా మనకు సత్యం తెలిసేంత వరకు మనకు తెలపరు వాళ్ళు. మనమే ఇది ఏం జరుగుతుంది? అసలు ఎందుకిలా జరుగుతుందనేది మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే 7 బోర్లు పెట్టొచ్చానో ఒకే తోటలో, ఒకే రోజు 7 బోర్లలో వాటర్ పడ్డాయి. ఆయన అంతకుముందు ఎంతో మందికి చూపించుకొని బండ్లన్నీ అలా ఖాళీగా పెట్టుకొనున్నాడు పాపం. అప్పుడు ఇట్లా శశి మేడంకి తెలుసు అంటే, వెంటనే కార్‌లో వచ్చి తీసుకెళ్ళిపోయారు తోటకి. అప్పుడు 7 బోర్లలో పడడం జరిగింది. కానీ బాడీ ఇంటికొచ్చిన తర్వాత ఈ చెయ్యి ఏస్తే ఇలా పడిపోతుంది, ఈ చెయ్యి ఏస్తే ఇలా పడిపోతుంది. ఎందుకిలా జరుగుతుంది? నేనొక మంచి పనే కదా చేసొచ్చిందని జెప్పేసి అప్పుడు కళ్ళు మూసుకొని, "ఏం సార్" అంటే పత్రి సార్‌తో లోపల అట్లా చెప్పుకునేదాన్ని అప్పట్లో. "ఏంది ఇలా జరిగిపోతుంది?" అంటే, "తిక్కముండా
ఎనర్జీ నీది ఖర్చు పెట్టుకుంటేనే కదా అక్కడ వాటర్ ఉండేది తెలిసేది. ఊరికే నీకెట్లా తెలుస్తది అనుకుంటున్నావు? నీ ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతుందాడా. నువ్వు ఇలా పెట్టుకుంటూ పోతే రేపు బోర్లు పెట్టబడును ఇక్కడని బోర్డు పెట్టుకోవాల్సిందొస్తాది. ఇప్పటికైనా ఆపేసేయి. ఇయన్నీ సిద్ధులన్నీ గూడా మీకు ఉపయోగపడేటివి కాదు నాన్న. అందుకే నీకిప్పుడు సత్యం తెలియాలనే నీకు ఈ బాడీ అనేది చూడండి ఎంత మార్పు ఇట్లా అయిపోయింది నీ బాడీ. అంటే ఈరోజు ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయావు నువ్వు. ఈ సంపాదించుకున్నదంతా గూడా నువ్వు పోగొట్టుకున్నావు ఈరోజు. అందుకే చేసేది జాగ్రత్తగా నువ్వు గమనించుకొని చేయాలంటే అప్పుడు బాబోయ్! ఇంత ఉందా? అంటే మన ఎనర్జీ ఖర్చు పెట్టాలా ప్రతి దానికి. అంటే కొత్త కాబట్టి మనకేమి తెలీదు. ఒక మాటల వల్ల ఎనర్జీ లాస్ అయితున్నామని తెలీదు. ఒక పని వల్ల, ఒక చూపు వల్ల, ఏ వేస్ట్ మాటల వల్ల, వీటన్నిటి వల్ల గూడా మన ఎనర్జీ పోగొట్టుకుంటున్నాం, లాస్ అయితున్నామని తెలీదు. అనుభవం ద్వారా తెలుసుకొని అప్పుడు ఈ బాడీ సెట్ కావాలంటే ఏం చేయాలి? ఆ రోజు లేసి తిరగలేకపోయాను. ఇంట్లో పని కూడా చేయలేకపోయాను. మాస్టర్స్ గొప్పోళ్ళండి. ఇప్పుడు పత్రి సార్ నిజంగా ఆయన దండం పెట్టుకోవచ్చు మహానుభావుడు. ఆ రోజు వేరే బాగా గంటలు గంటలు ధ్యానం చేస్తది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఇంటికి చిన్నగా నడిచిపోయాం నా ఫ్రెండ్ నేను. అప్పుడు ఆ అమ్మాయి బాగా ధ్యానం చేసే అమ్మాయి కాబట్టి అక్కడ కూర్చొని కొంచేపు ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత నా బాడీ సెట్ అయిపోయిందనమాట. అంటే అక్కడ మనము ఏదన్నా ఇదైనప్పుడు ఒక ధ్యానిని కలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ ధ్యానం విషయాలు మాట్లాడుకుంటాం కాబట్టి ఆ బాడీ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది. అది నాకు అనుభవపూర్వకంగా చూపిచ్చారు గురువుగారు. అప్పుడు బాబోయ్! పర్వాలేదు ఇంకా బోర్లు ఎంతమంది ఫోన్‌లు చేసినా నేను పెట్టటం లేదు. నాకు తెలియటం లేదు. నాకిప్పుడు ఏమీ తెలీదు. నేను గురువులకు అప్పచెప్పానని చెప్పేసి, "అదేంది మేడం మంచిదే గదా! వాటర్ పడితే మేము బట్టలు మడించుకుంటాం గదా!" అంటే నాకైతే తెలీదు. అది గురువులకు అప్పచెప్పాను. ఇంగ అప్పటి నుంచి నేను ఆ బోర్ల జోలికి వెళ్ళడం మానేశాను నేను. "ఏం డబ్బు తీసుకోవచ్చు కదా!" అన్నారు. "మేము డబ్బులిస్తామన్నారు." వద్దొద్దు. నాకు ఎదుగుదల కావాలా. ఇది ఒక గొప్ప వరంగా దొరికింది నాకు. ఈ శ్వాస మీద ధ్యాస అనేది. నేను ముందుకెళ్ళాలా గానీ, ఇయన్నీ పెట్టుకొని ఈ సిద్ధుల జోలికెళ్తే ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఇంగ అందరికి ఫుల్ స్టాప్ పెట్టేసానక్కడ. గురువులకు "పత్రి సార్ మీరే చూసుకోండి సార్. నాకు తెలీదు." అంటే మనం సాధన చేసే కొద్దండి నిజంగా 100% చేయగలిగితే అందుకే పత్రి సార్ అనండి. ఏది చేసినా 100% చెయ్యండి. ఆ సాధననే చూడండి ఎంత గొప్పగా ఉపయోగపడింది. ఒకప్పుడు నేను పిల్లల్ని చూసుకోవడం తప్ప ఏమీ తెలీదసలు వాస్తవంగా అయితే. అలాంటి నేను మళ్ళా ఆ సాధన మీదనే ఆ స్థితికొచ్చానంటే తర్వాత మాస్టర్స్ రావడం, ఫస్ట్ టైమ్ మైక్ పట్టుకొని భయం నాకు. ఒక గృహిణిగా ఉన్నాం కాబట్టి బయట ప్రపంచంలో మనం తిరగలేదు కాబట్టి అప్పుడు భయముండేది. తర్వాత మా ఫ్రెండ్ ఒక ప్రోద్బలంతో ఫస్ట్ టైమ్ పామూరులో పిరమిడ్‌లో క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇన్ని అనుభవాలు పెట్టుకున్నావు శశి నువ్వు అక్కడ క్లాస్ చెప్పాలి. చాలా గొప్పగా ఉంది నీ అనుభవాలు అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ రోజు కూడా భయపడి లేదు లేదు నేను చెప్పలేను అని చెప్పేసి అన్నాను. అంటే ఫస్ట్ టైమ్ భయం ఉంటది మనకి. తర్వాత లేదు లేదు పేరు మైక్‌లో చెప్పేశారు. నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వచ్చి క్లాస్ చెప్పు అని చెప్పేసి. అసలు వాస్తవంగా ఆ రోజు పిరమిడ్‌లో చెప్పే 10 నిమిషాలండి టెన్షన్ ఉన్నది కొంచెం. తర్వాత అద్భుతంగా వచ్చేసింది క్లాస్ నాకు. అద్భుతంగా. అంతే మేడం ఇంత బాగా చెప్పగలరా మీరు? అంటే అది సాధన వల్లొచ్చిందండి. నాకు దేని వల్ల కాదు. అందుకే ఏది పట్టుకున్నా 100% చేయాలనేది సారు మనం పట్టుకున్న పట్టు విడవకూడదు. ఏది కూడా. అలా చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది ఏది కూడా. మనం ఏదో గంట చేసి, అర్ధగంట చేసి ఏదో చేయాలా వస్తాయి అనుకోవడం చాలా పొరపాటు. ఇప్పుడు ఒక్క ఆమెకి నేను మా వియ్యపురాలే మా కోడలు వాళ్ళ అమ్మ. ఇప్పుడు నేను అదే ఇంట్లో ఉన్నాను గదా! వాళ్ళ అమ్మనే ఫస్టు సడెన్‌గా ఆమెకు బియ్యం పోస్తుంటే పారాలిసిస్ వచ్చింది. పారాలిసిస్ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ ఎళ్ళడం జరిగింది. ఆమెను చూడటానికి. వెళ్ళిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కొంచెం అయిన తర్వాత "పద్మ ధ్యానం చేసుకో నువ్వు ముందు. నువ్వు ఖాళీగా ఉండవు గదా! ఇప్పుడు మంచంలో ఉండవు. ఈ నొప్పులు ఇవన్నీ ఎక్కువైతున్నాయి కాబట్టి ముందు నువ్వు ధ్యానం మొదలుపెట్టు." వాళ్ళ హస్బెండ్ గూడా అదే చెప్పాడు. "వదిన చెప్పినట్టు విను. ఆ ధ్యానం ఏదో చెయ్యి ఖాళీగా ఉన్నావు గదా! నువ్వు ధ్యానం చేస్తే మారతావేమో, నీ శరీరంలో మార్పొస్తదేమో" అని చెప్పేసి ఒక్కరోజు చెప్పానండి ఆమెకి ధ్యానం అనేది. ఆ ఒక్కరోజు చెప్పిన ధ్యానము, ఈ రోజు ఆమె రోజుకు 4 గంటలు ధ్యానం చేస్తుందామె మా ఈపురాలు. ఆ 4 గంటలు ధ్యానం చేసి ఇప్పుడు అంటుంది, "వదిన ఎంత మార్పసలు నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తానని అనుకోలేదసలు. ఇప్పుడు ఇంకా ఒకరికి చెప్పాలనిపిస్తుంది నాకు." అంటే అలా పట్టుకుందండి ఆమె.
ఏది కూడా మనము 100% చేయాలి. అప్పుడే దాని యొక్క ఫలితము ఇప్పుడు ఆమె ఆ చెయ్యి గూడా కొంచెము పనిచేస్తుంది. మళ్ళా బాడీలో గూడా మార్పు తెచ్చుకుంది. ఆ ఎనర్జీ లెవెల్ గూడా తను నిన్న అనుభవం నిన్ననే ఫోను చేసి చెప్పింది. అంటే "ఏందో వదిన నీళ్ళన్నీ ఇంటి నిండా వచ్చి పడుతున్నాయి." అంటే ఆమె గంటలు గంటలు సాధన చేస్తుంది కాబట్టి ఆమె ఎనర్జీ లెవెల్ అలా చూపిచ్చారు మాస్టర్సు. అప్పుడు ఆ నీళ్ళొచ్చేసి ఇంట్లో పడుతుంటే భయపడుతుందంట తను. అప్పుడు పత్రి సార్ గారు, వాళ్ళ భార్య ఇద్దరొచ్చి, "ఇప్పటి నుంచి మీ ఇంట్లోకి నీళ్లు రావులే. నువ్వు ధైర్యంగా ధ్యానం చేసుకో" అని చెప్పి ఎళ్లారట. అంటే ఎంత అద్భుతంగా చేస్తుందండి. అలా పట్టుకోవాలి మనం ఏది పట్టుకున్నా కూడా. 100% చేయగలిగితే దాని యొక్క ఫలితం మనకుంటుంది. అందుకే సారు 100% చేయండి ఏది చేసినా. దాని యొక్క ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక అర్ధగంట చేస్తాం, 5 నిమిషాలు మాట్లాడొచ్చు, ఎనర్జీ అయిపోయింది. ఆ రోజుకయిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి 24 గంటలు దాంట్లోనే ఉంటామో, ఇప్పుడు దాదాపు దగ్గర దగ్గరగా 2 సంవత్సరాలంటే 20 సంవత్సరాలయితుంది నేనొచ్చి ధ్యానంలోకి. మధ్యలో మా పెద్దన్నయ్య మరణం కొంచెం కుంగదీసింది. ఎందుకంటే అన్నయ్యకి మేమంటే అంత ప్రేమ. ఆయన మరణం అప్పుడు నేను ధ్యానం మానేశాను మధ్యలో కొంచెం గ్యాపొచ్చింది. అసలు ఏంటి ఇంత చేసి మా అన్నయ్య ఇంత మంచిగుండి మమ్మల్ని చెల్లెల్ని ఇంత బాగా చూసుకొని కూడా మా అన్నయ్యకేంది ఇంత సడెన్‌గా ఇట్లా జరగడం. అసలు మా అన్నయ్య చనిపోతే మేమే ఉండము అనుకున్నంత ప్రేమ అన్నమాట ఆయనంటే మా పెద్దన్నయ్య అంటే. అలా ఉన్నదాన్ని మధ్యలో ధ్యానము, పూజలు అన్నీ ఫోటోలంతా ఇసిరి కొట్టడం. మా సార్ "ఏమన్నా పిచ్చి పట్టిందా నీకు?" అని చెప్పేసి అరిసేవాడనమాట. తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఏమి కనిపించటం లేదు మార్గం. మళ్ళా శ్వాస మీద ధ్యాసే. ఆ శ్వాసే కనిపిస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడం తప్ప ఇంగ వేరే మార్గమే నా కంటికి కనిపించలేదు. కొన్ని రోజులు అలా ఇలా ఫ్రెండ్సొచ్చి "తప్పు, మళ్ళా ధ్యానం చెయ్యి నువ్వు. చనిపోయినోళ్ళు ఎవరు రారు" అని చెప్పేసి అప్పుడు మళ్ళా శ్వాస మీద ధ్యాస మధ్యలో గ్యాపొచ్చినా గూడా మళ్ళా కంటిన్యూ చేసి ఈ యొక్క ఈ ఇన్ని సంవత్సరాలు గూడా ఈ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ ఎన్నో అనుభవాలు చవిచూసుకుంటూ నేను ఎన్నో అంటే ఎవరు గూడా సాధన చేయకుండా ఏమి జరగదండి. ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్' ఉండరు. వెంటనే బ్యాట్ పెట్టుకుంటే ఆడగలడా? ఎన్ని రోజులు సాధన చేస్తే అన్ని సెంచరీలు చేసాడతను. అంటే ఎవరు సాధన లేకుండా ఏమి జరగదక్కడ. ఈరోజు పేపర్‌లేసారు. ఒకాయన ముసలాయన ఈ వయసులో ఎంబీఏ పరీక్ష రాసాడంట. అంటే 90 సంవత్సరాలుంది ఆయన వయసు. అంటే ఆ ముసలాయనకు చదవాలని ఒక పట్టుదల, ఎంత సాధన చేసుంటాడు ఆయన పరీక్షలు రాసి పాస్ కావడానికి. నిజంగా ఆశ్చర్యపోయాను ఈరోజు పేపర్ చూసి. అంటే ఒక పట్టుదల, ఒక సాధన ఉన్నప్పుడు ఏదైనా సాధించగలము అనేది ముందుకు మనకు రావాలి. ఆ పట్టుదలనేది వచ్చినప్పుడు మనం సాధించగలం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బాలమురళీ కృష్ణ గారున్నారు. ఆయన సంగీతంలో చిన్నప్పటి నుంచి సంగీతమే నేర్చుకున్నారాయన. అంత చక్కగా పాడగలుగుతున్నాడంటే సాధన. సుబ్బలక్ష్మి గారున్నారు. సాధనే. వాళ్ళంతా చేసింది కూడా సాధనే. ప్రతి ఒక్కరు సాధన చేస్తేనే మనం ముందుకెళ్తాం. ఆ సాధన చేయకపోతే ఏది మనకు అనుభవంలోకి రాదు. కింద పడినా, మీద పడినా ఒకసారి ఓడిపోయినా మళ్ళా మొదలు పెడదాం. మళ్ళా సాధన చేద్దాం. అందుకే అన్నారు వేమన గారు. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని. అందుకే మనం ఏదైతే సాధన చేస్తామో అప్పుడు మనకి సాధన చేసే కొంది మనకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ ఇన్ని సంవత్సరాలు ఒక సాధనే నన్ను ఈ స్థితికి ఈరోజు వాస్తవంగా అయితే క్లాసులు చెప్పే స్థితికి నేనొచ్చానంటే నేనే నమ్మలేకపోయాను. జూమ్ క్లాసులేంది నేనేంది చెప్పడం. ఒక సుమారు క్లాసులు చెప్పాను. ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాలేక కొంచెం గ్యాపొచ్చింది మధ్యలో. తర్వాత ముందే మెసేజొచ్చింది హాస్పిటల్‌కెళ్ళు నీకు అవసరము అని చెప్పేసి. కానీ నేను గూడా ఎందుకులే ధ్యానం చేస్తాను కదా! ఏమోలే అని. కానీ హాస్పిటల్‌కెళ్ళాల్సిందొచ్చింది వాస్తవంగా అయితే. తర్వాత అక్కడ గురువుగారు నాకు పక్కన ఉన్నట్టు తెలిసింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏందమ్మా హాస్పిటల్‌కొచ్చి నువ్వు నవ్వుతూ మాట్లాడుతున్నావు. అంటే మా అమ్మ అంతే ధ్యానం గురించి మాట్లాడడం మొదలుపెడితే ఆపదండి ప్లాస్టర్ ఏసేయండి అని డాక్టర్ చెప్తున్నాడు మా అబ్బాయి. అంటే అక్కడ గూడా ఆ పక్కనున్న ఆమెతో మాట్లాడుతుంటే, "ఏంది మీరు ధ్యానం గురించి మాట్లాడుతున్నారు? ఆ ధ్యానం ఎలా ఉంటుంది? మాకు చెప్పండి" అని అడిగింది ఆమె. చూడండి పక్కనున్న పేషెంట్. అంటే మనం ఆ టాపిక్ తెచ్చినప్పుడు, మనం బస్సులో వెళ్ళినా, ఎక్కడ హాస్పిటల్‌లో ఉన్నా, ఎవరైనా ఒకరికి అందించినా అది మనకి అది ఎంతో గొప్ప ఇది. అప్పుడు లేదండి మేమిట్లా పిరమిడ్ ధ్యానం చేస్తాము. ఇక్కడ కడతాల్లో ఇది జరుగుతుంది. అంటే, "మేడం, మేడం నేను 500 ఇస్తా రాసుకోండి." వెంటనే డబ్బులిచ్చేసింది అన్నదానానికి. అంటే ఆడ 5 నిమిషాలు నేను మాట్లాడింది ఆమెతో. మళ్ళా ఫోను నంబర్ తీసుకుంది. నేను మీతో మాట్లాడాలా? మీరు చక్కగా చెప్తున్నారు.
అని చెప్పేసి. 5 నిమిషాలు ఒక ఫ్రెండ్‌షిప్ అనేది వాళ్ళు ఫోను నంబర్ తీసుకొని మాట్లాడే స్థితికెళ్ళామంటే మనం అక్కడ పెట్టింది ఏమీ లేదండి. ఒక మంచి మాటలు మాట్లాడేది విని నా ఫ్రెండ్‌తో ఆమె విని ఫోను నంబర్ తీసుకుంది. అన్నదానానికి డబ్బులిచ్చింది. నేను ఈసారి వస్తాను మేడం కడతాలు అని చెప్పిందనమాట. అంటే మన సాధన అనేది పక్కన మనిషిని గూడా ఉత్తేజపరుస్తుంది. ఎప్పుడు గూడా ఎప్పుడైతే సాధనలో ఉంటామో, ఆ సాధనే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది ఈరోజు. ఇప్పుడు అంటారు పిల్లలు, "అమ్మ ఎలా కూర్చోగలుగుతావు నువ్వు ఇన్ని గంటలు" అని. నాకు అలవాటయిపోయింది కూర్చోవడం. ఎందుకంటే ఒక రోజుది గాదు గదా! ఆ సాధన చేసే కొద్దీ, చేసే కొద్దీ ఎప్పుడైతే సాధన చేస్తామో అందుకే పట్టు పట్టినా విడవకూడదు ఏది గూడా. ఆ పట్టు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో, ఆ పట్టుదల అనేది ఉంటే ఇప్పుడు ఒకామె మా ఊర్లోనే అమ్మోళ్ళది మోక్షగుండము. ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నమాట. అక్కడ మా చెల్లెలు పిరమిడ్ కట్టడం జరిగింది. అది కంప్లీట్ కాలేదండి. కంప్లీట్ కాకుండానే తను శరీరాన్ని వదిలేసింది. అప్పుడు పత్రి సార్ గారు కోరిక. రిబ్బన్ కట్ చేయాలని ఆమెకి. పత్రి సార్‌ని పిలవాలా, పత్రి సార్‌తో ఒక రిబ్బన్ కట్ చేయించాలా అని చెప్పేసి. అంటే గురువులకు చూడండి ఎక్కడున్నా మళ్ళా వాళ్ళు ఎలా తెలుసుకుంటారో, ఎలా కనుక్కుంటారో నాకైతే విచిత్రమే వాస్తవంగా అయితే. అంటే మన సాధన చేసేకుండే అవి మన దగ్గరికొస్తాయి. అది మాత్రం నేను వాస్తవం అంటాను. అప్పుడు నేను బెంగుళూరు మా అబ్బాయి ఇల్లు కొని అక్కడ ఆ గృహప్రవేశానికెళ్ళినాను. ఆ ఇంట్లో గృహప్రవేశానికి. ఎళ్ళినప్పుడు నేను అప్పటికెళ్ళి 2, 3 రోజులే. ఫో పిరమిడ్ ఫస్ట్ అదే రోడ్‌లో మాకు అల్లూరయ్య గారని పామూరు నుంచి మేడం మీ ఊరు నుంచి పత్రి సార్ వెళ్తున్నారు. మీ పిరమిడ్‌కెళ్తారేమో. మీ చెల్లెలు కట్టించిన పిరమిడ్‌కి కొంచెం క్లీన్ చేయమని చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. మా తమ్ముడు భార్యని నేను వెళ్లి క్లీన్ చేయండి పత్రి సార్ వస్తున్నాడు. ఒకవేళ పిరమిడ్ చూసి ఆగుతాడేమో. పిరమిడ్ చూస్తే ఆగుతాడు కదా పత్రి సారు. మీరెళ్లి క్లీన్ చేయండి అమ్మాయి అని చెప్తే, వాళ్ళు పోయి చిమ్ముతుంటేనే సారొచ్చారు. సార్ పిరమిడ్ దగ్గరికెళ్లారు. చూడండి నిజంగా. పిరమిడ్ దగ్గరికెళ్లి అక్కడ లోపలికి అడుగు పెట్టలేదాయన. అడుగు పెట్టకుండా, అవును ఆమె శరీరాన్ని వదిలేసింది. మీరున్నారు కదా! ఏం చేస్తున్నారు? మీరు చెయ్యొచ్చు గదా! ఈ పిరమిడ్‌ని రెడీ చేయొచ్చు గదా! అని చెప్పేసి, ఆ మాట జెప్పేసి, ఈ పిరమిడ్ రెడీ అయితేనే నేను పిరమిడ్‌లో అడుగు పెడతాను. ఈ పిరమిడ్ రెడీ గానే నేను అడుగు పెట్టను అని చెప్పేసి, ఆ ఒక్క డైలాగ్ జెప్పి, మెట్లపై నుంచి ఊరికే పిరమిడ్‌ని గమనించి ఎళ్ళిపోయాడాయన. అంటే ఒక గురువు చెప్పిన మాట ఎలా జరుగుతుందో చూడండి. ఎగ్జాంపుల్ ఇది వాస్తవంగా అయితే. అంటే సాధనలో ఉండాలి మనకవి జరగాలి అంటే కూడా సాధన ముఖ్యం ముందు. తర్వాత పత్రి సారు కొన్ని రోజులకు అది పిరమిడ్ చేయాలంటే చాలా వర్క్ ఉంది. కింద ట్రయల్స్ ఎయాల. ఆయన సిద్ధ సూర్యప్రకాష్ గారు అప్పుడు ఇస్తానన్నారంట. ట్రయల్స్ గూడా మా చెల్లెలికి. ఇవన్నీ నాకు తెలీదు వాస్తవంగా. అప్పుడు ఏం చేయాలి? అది రెడీ చేస్తే వస్తానని సార్ అడుగు పెడతాడేమో రెడీ చేస్తే అని చెప్పేసి డబ్బులు వసూలు చేద్దాం కొంత. నా ఫ్రెండ్ నేను నిర్ణయించుకున్నాం. అది కొంచెం రెడీ చేద్దాం పిరమిడ్‌ని అని చెప్పేసి. అప్పుడు వేరే ఆ ఢిల్లీ అతను, "మేడం నేనెక్కడన్నా పిరమిడ్‌లు" అంటే మన ఆలోచన ముందు ఉండాలండి. అక్కడ పిరమిడ్ నేనేదన్నా కంప్లీట్‌గా కొంత డబ్బు సాయం చేస్తుంటాను మేడం. మీరేదన్నా పిరమిడ్ ఉందా మీది కంప్లీట్‌గా అనంటే, "ఇట్లా ఉంది సార్" అని చెప్పాం. "అయితే నేను కొంత వసూలు చేసిస్తాను. మీరు కొంత చేసుకోండి మేడం" అన్నారు. అప్పుడు ఆయన 70,000 వసూలు చేసిచ్చాడాయన. చేసిన వెంటనే ఆ మనీ తీసుకొని నేను సిద్ధా సూర్యప్రకాశ్‌ని కలవడానికెళ్ళాను ఒంగోలు. ఒక్కదాన్ని వెళ్ళాను. అడ్రెస్ కనుక్కొని. నాకు కొత్త. అప్పుడు బస్సులో ఎక్కాలన్నా కొంచెం భయంగుండేది. వెళ్ళిన తర్వాత సార్ ఇలా మీతో మాట్లాడాలి కొంచెం అనంటే, "ఏంది మేడము" అంటే, "నేను తర్వాత ఆఫీస్‌కొస్తాను. మీరు పైన పిరమిడ్‌లో ధ్యానం చేసుకుంటున్నాడు" అని చెప్పారు సారు. తర్వాత పైన పిరమిడ్ ఉంది సారోళ్ళ ఇంటి పైన. అక్కడ ధ్యానం చేస్తూ కూర్చున్న తర్వాత మధ్యలో వచ్చారు. వచ్చిన తర్వాత, "సార్ ఇట్లా ట్రయల్స్ ఇవ్వండి సార్ మాకు పిరమిడ్‌కి మోక్షగుండం పిరమిడ్‌కి మీరప్పుడు చెప్పారు మాట. మీరు గూడా వచ్చారు ఆ రోజు మీకు గుర్తుందో లేదో. ఇట్లా మేము శరీరాన్ని వదిలేసింది. అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. మీరు ట్రయల్స్ ఇస్తే నేనది కంప్లీట్ చేస్తాను. కొంతలో కొంత అని చెప్పేసి చెప్తే, వెంటనే మేడం ఇప్పుడే లారీ మాట్లాడుకోండి. నేను ఫోను చేస్తాను వాళ్ళకి. మీరు తీసుకెళ్ళిపోండి ట్రయల్స్ అని చెప్పాడు సార్. చూడండి. అప్పుడు ఆ లారీ గూడా మనకు ఎవరో తెలీదు. ఆ ఒంగోలులో ఒక తెలిసిన అమ్మాయి ఫ్రెండు అక్కడ క్యారీలో పనిచేస్తున్నాడంటే, ఆ అబ్బాయిని పట్టుకొని లారీ మాట్లాడుకొని, ఆ లారీ చిన్నదయింది. మళ్ళా ఆ లారీ నుంచి వేరే లారీకి మార్చుకొని, అర్ధరాత్రి అయిందండి అవన్నీ ట్రైన్స్ లారీకి ఎత్తుకునేసరికి. ఆయన సిద్ధేశ్వర ప్రకాష్ వచ్చి, "అదేంది మేడం ఇంగా ఉన్నారు మీరు ఈ వర్ధనకు ఆఫీస్‌లో ఉన్నారు." "సార్ పని కాలేదిలా." "అయ్యో! మీరెళ్ళిపోవచ్చు గదా! వాళ్ళు తీసుకొస్తారు గదా!" అని జెప్పేసి, "అదేంటి సార్ పని కంప్లీట్ చేస్తే మనకు బావుంటది గదా!" ఏదైనా అది పని కంప్లీట్ చేయాలి. మనం పట్టుకుని అదే 100% చేయాలనేది ఇది. ఏది చేసినా మనం 100% అది కంప్లీట్ అయిపోతే నిద్రపోతాం హాయిగా.
తర్వాత రాత్రి అయింది. పల్లెటూరు మాది. మోక్షగుండం పల్లెటూరు. డ్రింక్ చేసి పడుకుంటారు. ఈ ట్రైల్స్ అన్ని ఎవరు దించాలి అర్ధరాత్రి? అప్పుడు మళ్ళా ఆలోచనొచ్చింది. లేదు మనీ ఎక్కువైనా పర్వాలేదు. ఈ పని కంప్లీట్ కావాలి. మళ్ళా రేపటికి వాయిదా వేయగూడదు అని చెప్పేసి ఆ పని మా పెద్దబ్బాయి కార్‌లో తీసుకెళ్ళాడు పాపం క్యారీ దగ్గరికి. ఆ రోజు సెలవు పెట్టను బ్యాంకిలో జాబ్ ఒంగోలు. అమ్మా ఏందమ్మా ఎట్లా ఈ అడవిలో వచ్చి ఉందామనుకున్నావు? ఈ సుద్దల ఆటోలు గూడా రావు. అసలు ఎట్లెట్లా తీసుకెళ్దామని నువ్వు ఆలోచన చేసుకొనొచ్చావు. నేను లేకపోతే ఏంటి నీ పరిస్థితి అని. ఆ మాస్టర్‌లు ఎళ్ళిపో అంతే. ఆడ మనది ఏం లేదండి. మనం చేశామనుకుంటున్నాం. ఆ అబ్బాయికి సెలవు ఉండడం, ఆ కార్‌లో తీసుకెళ్ళడం. అక్కడ పాపం వాడు సాయంత్రం వరకు ఉన్నాడు. వ వ నాకు హెల్ప్ చేశాడు. అప్పుడు ఆ అర్ధరాత్రికి ఫోను చేసి, ఇక్కడి నుంచే మనుషులు పంపించాను. ప్లీజ్ మీరే దించేసి రండి లోడు. ఎందుకంటే పల్లెటూరు డ్రింక్ చేసుంటారు. ఎవరిని లేపాలి ఆ టైంలో అంటే, మేడం డబ్బులెక్కువ తీసుకుంటాం మేము నైటు అన్నారు. పర్వాలేదు పని కావాలి మనకంతే. అని చెప్పేసి ఆ నైట్ 1కి మోక్షగుండం చేర్చారు ఆ బండలు. చేర్చి అప్పుడు మరుసటి రోజు నేను ఊరికెళ్ళిపోయానండి. ఎళ్ళిపోయిన తర్వాత మిగతా ఖర్చులు కొంత వసూలు చేసి నీట్‌గా బండలేపిచ్చాము అంతే. బండలేపిచ్చాము. ఇంకా పెయింటు ఏమేయలేదు. అట్లా ఏపిచ్చామో లేదో, నేను వేపిచ్చి బెంగుళూరు ఎళ్ళిపోయాను. మళ్ళొచ్చి మిగతాది కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి. ఆ బెంగుళూరు ఎళ్ళిపోయానో లేదో, మా ఫ్రెండ్‌కు నంద సార్ ఫోను చేశారు. మేడం మోక్షగుండం పిరమిడ్‌కు రెడీ చేసుకోండి. సారొస్తున్నాడు. మీరు రెడీ చేసుకోండి. అదే రూట్‌లో వస్తున్నాడు. ఇప్పుడు తప్ప మీకు సార్ దొరకడు. మీరు ఎలా చేసుకుంటారో ఏమో నాకు తెలీదు. 3 రోజులు టైం ఉంది అని చెప్పేసి చెప్తే నాకు వండరు. ఇదేంది 3 రోజులు నేను బెంగుళూరు నుంచెళ్ళి నేను రెడీ చేసేది ఎప్పుడు సార్ వస్తున్నాడంటే స్టేజ్ కట్టాలా, టిఫిన్‌లు ఏర్పాటు చేయాలా, పెయింట్ ఏపియాలా, కరెంట్ బిగియాలా ఇంకా ఏం చేయలేదు పిరమిడ్ అని చెప్పేసి అప్పుడు మా అబ్బాయికి చెప్పాను. నాన్న నీ గృహప్రవేశానికి మళ్ళొస్తా అంటే, అదేందమ్మా 4 రోజులు, 5 రోజులు ఉంది ఇంట్లో చేరేది. ఇప్పుడెళ్తానంటావు అంటే, లేదు లేదు ఇది అవకాశం మళ్ళా మళ్ళా రాదు నాన్న. ఇప్పుడు ఎలాగైనా నేను బస్ ఎక్కిచ్చేసేయి నైట్‌కి నేనెళ్ళిపోతానని జెప్పేసి బెంగుళూరు నుంచి వచ్చాను ఆ రోజు. వస్తూ వస్తూ అసలు ఎవరిని పట్టుకోవాలి? ఒక మగ మనిషి మనకు కావాలి హెల్పు మనం ఒక్కరమే చేయలేమండి. ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక్కరం చేయలేం. అప్పుడు కనిగిరిలో నాకు హరి సారు నైటంతా అవన్నీ కట్టేటి ఫ్లెక్సీ కట్టేదంతా చూసున్నాను నేను కనిగిరిలో శివరాత్రికి. అప్పుడు హరి సార్‌కి ఫోను చేశా. సార్ ఇట్లా పత్రి సార్ వస్తామన్నారంట మీరు రండి తెల్లవారేసరికి. నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది. గురువుగారొస్తే అంతా చూసుకోవాలి కదా! అంటే మీకెందుకు మేడం మీరు బస్సు దిగేసరికి నేనొచ్చుంటాను ఒంగోలు నుంచి అని చెప్పేసి ఫ్లెక్సీ రెడీ చేపించుకొని డేట్‌తో సహా రాయించుకొని అతను పాంఫ్లెట్స్ కొట్టించుకొని అక్కడ పొదిలి, కనిగిరి ఇవన్నీ పిలుచుకుంటూ బండి మీద వచ్చాడండి. చూడండి మళ్ళా ఎంత గొప్ప సంగతి. వచ్చి అప్పుడు ఆ 2 రోజుల్లోనే 4 ఊర్లకి ఆటోలు పెట్టి చెప్పించామన్నమాట. అనౌన్స్ చేసాం. ఇట్లా గురువుగారొస్తున్నారు రాండి మీరు అందరూ అని చెప్పేసి ధ్యానం కడప అంతా ఫోన్‌లు వర్షము బాగా. వర్షంలో కూర్చోవడం తెల్లవార్లు మా ఫ్రెండ్స్‌ని పిలిపించుకున్నాను. అప్పుడు కూర్చొని అందరూ ఫోన్‌లు చేయడం. ఒక 20 నంబర్‌లు ఇచ్చారు సార్. అది సార్ ఈళ్ళకి చేయండి మేడం, ఈళ్ళకి చేయండి, మీరు ఈళ్ళకి చేయండి, మీరు ఈళ్ళకి చేయండి. తెల్లవార్దులు కూర్చొని ఫోన్‌లు చేయడం అన్నమాట. తర్వాత పెయింట్ ఏపిచ్చాం. సున్నం కొట్టిచ్చాం. తర్వాత కరెంట్ బిగిచ్చాం. ఒక్క 3 రోజులకి ఇదంతా అండి. అసలు ఎలా జరిగిందో ఇప్పటికి కూడా మనకు ఆశ్చర్యం అన్నమాట. అంటే మనం శక్తి, మన యొక్క ఎనర్జీ, మన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక పనికి ఉపయోగపడుతుందనేది నాకు 100% నాకు అర్థమైపోయిందక్కడ. నేను చేసిన సాధన అక్కడ ఏమి చేయలేదు. మళ్ళీ ఎంతమంది రెడీ అయిపోయారక్కడ. ఆటోలన్నీ చుట్టుపక్కల పందిళ్ళపల్లి అయితేమి వాళ్ళంతా వచ్చారు. మేడం మేము తిరిగి ఆటోలలో చెప్పేస్తాం. మీరేమి టెన్షన్ పడొద్దు అని చెప్పేసి. మీరు మిగతా పనులు చూసుకోండి అని. అప్పుడు టిఫిన్‌కు ఆటో పంపించి సరుకులంతా తెప్పియడము. మట్టి 10 ట్రాక్టర్లు మట్టి తోలిచ్చాము పిరమిడ్ దగ్గర. స్టేజికంతా రెడీ చేశాము. 3 రోజులు బ్రహ్మాండంగా ఎలిగిపోయింది పిరమిడ్. నిజంగా ఇప్పటికి కళ్ళ ముందు నాకొక పండగలాగా అనిపిస్తుంది నాకు. అప్పుడు సార్ ఎన్ని గంటలకొస్తున్నారంటే, అప్పుడు మా ఫ్రెండ్‌ని ఖమ్మం పంపించాను. సార్ వచ్చేటప్పుడు బయలుదేరేటప్పుడు మాకు ఫోను చెయ్యి అని చెప్పేసి. అప్పుడు ఆమె ఎళ్లి ఫోను చేసిందనమాట. రెడీగా రిబ్బనందు కట్టుకొని ఉండండి శశి వస్తున్నారు సారు. అంతా రెడీగా ఉండండి మీరంతా ప్లేట్ అన్నీ పెట్టుకొని అని చెప్పేసి. కరెక్ట్‌గా సార్ వచ్చేసరికి మొత్తం రెడీ చేశాం. వచ్చిన వెంటనే ఇంక సార్ వస్తేనే రిబ్బన్ కట్ చేసి, మొత్తానికి ఫ్లూట్ వాయిస్తూ నా పిరమిడ్‌లో కూర్చోబెట్టారండి. ఇప్పటికి కన్నుల పండగగా అనిపించింది నాకైతే. చుట్టుపక్కల పిరమిడ్ నిండిపోయింది జనాలంతా. చుట్టంతా వచ్చారు. కడప, పొదిలి, కనిగిరి మొత్తము ఇక్కడ కంబం, బేస్తవారిపేట ఆ జనాలు మొత్తం వచ్చారు. ఫుల్ అంతమంది వస్తారని కూడా నేను అనుకోలేదు. పామూరు మళ్ళీ ఇంతమంది జనాలొచ్చారు. 3 రోజులు టైమండి.
అదొక మిరాకిల్. అప్పుడు మనీ కూడా మనకు ఖర్చవుతది గదా! గురువుగారొస్తే. వేరే సార్‌ని అడిగాను. సార్ ఇప్పటికిప్పుడు ఇంత గురువుగారొస్తున్నారు. నాకు కొంచెం మనీ గావాలా? నా దగ్గర కొంతే ఉంది. అంటే మీకెంత కావాలో చెప్పండి మేడం మీకు తెచ్చిస్తాను. తర్వాత నిదానంగా ఇద్దురని ఆయన తెచ్చి వెంటనే ఆ పిరమిడ్ ఓపెనింగ్ రోజే నాకు మనీ ఇచ్చారు. 80,000 ఇచ్చారండి నా చేతికి. ఇస్తే నేను నిదానంగా తీర్చుకున్నాను నేను. కొంత మనీ వసూలయింది. ఇప్పటికి ఇంక కొంత మిగిలింది. అంటే అంత ఖర్చు కూడా నేను వెనకాడలేదు. ఆ పని జరిగింది అద్భుతంగా అక్కడ. తర్వాత అప్పుడు ఆ సార్‌ని అడిగాను. సార్ ఎలా ఉన్నాయి ఏర్పాట్లంటే, అయ్యో! కడతాల కనిగిరి శివరాత్రి ఏదన్నా వచ్చిందంటే ఎంత టైం తీసుకుంటారు మేడం రెడీ చేయడానికి. ఈ 3 రోజులు ఇంత రెడీ చేశారంటే గ్రేట్ మీరసలు సామాన్యులు కాదు మీరు. ఆ! అని నిజంగా ఆనందం అనిపించింది మాకు. అప్పుడు సారు కరెక్ట్‌గా స్టేజ్ మీద ఎక్కినప్పుడు నేను చెప్పాను. సార్ నన్ను పిలవగాకండి. ఎందుకంటే నాకు స్టేజి మీద సార్ ఉన్నప్పుడు మాట్లాడాలంటే కొంచెం భయం గదా! ఎట్లైనా. తక్కువ నేను క్లాసులు తీసుకోవడం గూడా. నన్ను పిలవొద్దండి అంటే, సార్ ఊరుకుంటారా? హరి సార్ నన్ను పిలవనే పిలిపిచ్చిండ్రు. ఫస్ట్ టైమ్ సార్ పక్కన కూర్చున్నాడు పత్రి సారు. ఫస్ట్ నాకే మైక్ ఇచ్చారు. మాట్లాడండి మేడం అని. ఏం మాట్లాడాలి నాకు వణుకు కాళ్ళు. సార్ కూర్చుంటే ఏం మాట్లాడాలండి సార్ ముందు. అప్పుడు పర్వాలేదనుకోని మనసులో పత్రి సార్‌కి దండం పెట్టుకొని, ఏం మాట్లాడించాలో ఇంగ మీరే మాట్లాడించండి సార్ అని చెప్పేసి, ఆ మైక్ పట్టుకొని 4 మాటలు మాట్లాడాను. మా ఊరి పేరండి మోక్షగుండం. మా గుడి పేరు ముక్తీశ్వరం. మా శివాలయం చాలా ఫేమస్. అక్కడ రాముల వారు వనవాసం చేశారని ఆయన ఏసిన కోనేరు, బాణము అన్నీ ఉన్నాయి ఇప్పటికి. ఆ ముక్తీశ్వరము, ఈ మోక్షగుండం రెండిట్లలో ముక్తి, మోక్షం 2 ఉన్నాయి. ఆ గుడికి ముక్తి. ఇక్కడ మోక్షగుండం మోక్షం. అంటే అక్కడ విశ్వేశ్వరయ్య గారు పుట్టిన ఊరనమాట మాది. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న ఇల్లు ఇప్పటికి ఉంది. అయితే పడిపోయింది. ఎప్పుడన్నా పండగలకు మాత్రం ఆయనకు విగ్రహానికంతా పూజ చేస్తారు. విశ్వేశ్వరయ్య గారంటే కర్ణాటకలో మంచి ఫేమస్. ఎందుకంటే కన్నంబడి కట్టారు గదా! అతను. అక్కడ అయ్యో! విశ్వేశ్వరయ్య గారి ఊరా? వాళ్ళ తల్లిదండ్రుల ఊరా? అని ఎంత గొప్పగా చెప్పుకుంటారో. కానీ గొప్ప గొప్ప మహా మేధావులు పుట్టిన ఊరే మా ఊరు. మోక్షగుండం రామాయణం ఉంది. మంచి మంచి వేద పండితులు ఉన్నారు. అలాంటి ఊర్లో ఒక ధ్యానం అనేది వస్తే అద్భుతంగా ఉంటుంది అనిపిచ్చింది. అప్పుడు ఆ 4 మాటలు జెప్పాను. నాకు ఈ ముక్తి, ఈ మార్గం, ఈ 3 పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పటికి ఒక్కరు ధ్యానం చేయటం లేదు. కొంచెం డ్రింకుకు అలవాటు పడ్డారు బాగా. అందుకే ఈ పిరమిడు ఈ గురువుగారు వచ్చారు గాబట్టి, ఈ పిరమిడ్ వల్ల ధ్యానం చేసి ప్రతి ఒక్కరు మారితే నాకు అంతకంటే ఇంకేం లేదు అని చెప్పేసి, ఇంతమంది సహకారం అందించినందుకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయగలిగానని ఈ ఒక్క మాట చెప్పేసి పెట్టాను. ఇంక చాలనుకోని అప్పుడు కుర్చీలో కూర్చోరు. అలా అంటే మనకు సాధ్యం కానియి గూడా ఆ గురువు చేయిస్తాడంట. సాధ్యం కాదనుకున్నాను. వాస్తవం అయితే మనీ ఎక్కడ తేవాలా? ఇద్దరు ముగ్గురిని అడిగాను ఊర్లో. పల్లెటూరు ఎవరు ఇవ్వరు. అసలు ఎలా సాధ్యము? మళ్ళా టిఫిన్‌లు చేయించాలి 500 మందికి. మళ్ళా స్టేజ్ రెడీ చేపించాలి. అసలు చెయ్యగలరా? అంటే ఫ్రెండ్స్ అందరిని పిలిపించుకున్నాను పామూరు నుంచి. పిలుచుకొని పిరమిడ్ గూడా రంగు పేపర్‌లతో పిల్లలు గూడా మా చెల్లెలి పిల్లలు వాళ్ళంతా వచ్చి అద్భుతంగా రెడీ చేశారు. పిరమిడ్‌ని గూడా. అంత వెలిగిపోయిందనమాట ఆ రోజు. అలా మనం ఎప్పుడైతే సాధనలో ఉంటామో ఎంతోమంది మాస్టర్స్ మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆ సాధన లేనప్పుడు మనము ఏమి చేయలేం. సాధన ఉంటేనే ఆ ఎనర్జీ లెవెల్ అనేది మన ఎనర్జీని పని చేయిస్తుంది. అవతల మనుషుల్ని పరిచయం చేయిస్తుంది. మనకు చేసేదానికి వాళ్ళు వస్తారు గూడా. నాకు మొన్న వాస్తవంగా అయితే పీఎంసీ వాళ్ళకి క్లాసులు చెప్పించాము 7 రోజులు. నాకప్పటికే ఆరోగ్యం కొంచెం బాగలేదు. వంట చేసే స్థితిలో అంతమందికి లేను నేను. మా ఇంట్లో నేనొక్కదాన్నే కాబట్టి శశి ఎట్లైనా మీ ఇంట్లోనే మాస్టర్‌లకు అన్నం పెడదాము అని చెప్పేసి, ఆ కెమెరామాన్లు, ఆ పల్లవి మేడం, హరి సార్ కూతురు. ఆమె క్లాసులు మాకు ఇంటర్వ్యూ చేసింది. ఆ మేడం మా ఇంట్లోనే ఉన్నది. వాళ్ళని చూడండి మా ఫ్రెండ్‌ని పిలిచాను. 10 గంటలకల్లా వచ్చి, "నువ్వొచ్చి హెల్ప్ చెయ్యి. నేను చేసే స్థితిలో లేను. ఇప్పుడు కొంచెం డల్ అయిపోయాను" అని చెప్పంటే, "అదెంతసేపు శశి వాటిని గురించి నువ్వు ఆలోచించమాకు" అని చెప్పేసి సరుకులు మొత్తం తెప్పిచ్చేస్తే అండి, ఆ అమ్మాయి అద్భుతంగా వంట చేసి పెట్టింది. ఆ 7 రోజులు గూడా ఆ పొదిలి వాళ్ళని, కనిగిరి వాళ్ళు వాళ్ళంతా గూడా క్లాసులు చెప్పడానికొచ్చారు. టీఎంసీకి పాముల్లోని. వాళ్ళకి గూడా భోజనాలు ఏర్పాటు చేశాం. వచ్చినోళ్ళందరికి కూడా ఎక్కడికెళ్తారు ఆ టైంలో తినేసి వెళ్తారులే. వాళ్ళకి పెట్టిన వాళ్ళమైతాము అని చెప్పేసి. అంటే అద్భుతంగా ఆ 7 రోజులు గూడా వాళ్ళందరికి భోజనాలు మేడం ఎలా చేయగలిగారు మీరంటే,
అదంతా నా చేతుల్లో. ఎవరు నేనేం చేశానంటే ఆడ వంట చేశానేమన్నా? సరుకులు తెప్పించి పెట్టాను. ఎవరో వండారు, ఎవరో పెట్టారు. మళ్ళా ఆ పిల్లలు గూడా ఎంత క్లోజ్ అయిపోయారు. ఆ కెమెరామెన్‌లు గూడా, పల్లవి మేడం గూడా. అంత ఇంట్లో మనుషుల్లాగా మనకు క్లోజ్ అయిపోయారనమాట. అంటే మనం చేసింది ఏమి లేదు. మనం ముందడుగెయ్యాలి. అంటే నేను పెట్టలేననుకుంటే ఇంక పెట్టలేమంతే. లేదు పెట్టగలను, వాళ్ళొచ్చిన చెయ్యగలము మనము అని చెప్పేసి ఒక అడుగు ముందుకెయ్యగలిగితే ఖచ్చితంగా చేస్తామండి. ఇది నా సాధనలో వచ్చిన ఒక గొప్ప విజయం అనుకుంటాను. వారం రోజులు వాళ్ళకి వంట చేసి పెట్టి, మళ్ళా వాళ్ళెళ్తుంటే దగ్గర బంధువుల కంటే కూడా బాధేసింది మాకు. వాళ్ళు గూడా మమ్మల్ని వదిలిపెట్టుకోవాలంటే వారం రోజులకి అంత క్లోజ్ అయిపోయారు. అలా మనము సాధ్యం కానిది ఏం లేదండి. సాధనలో ఉండాలి. ఎప్పుడైతే సాధన 100% మనం చేయగలుగుతామో, ఆ సాధన అనేది మన చేత చేయిస్తుంది పనులు. అందుకే మనము సార్ ఏది చెప్పినా 100% చేయండి అనేది పత్రి సార్ చెప్పేది అందుకే. ఏది చేసినా 100% చేయండి. ఏది చేసినా 100% చేయండి. అప్పుడు మీకు విజయం అనేది అది అలా జరుగుతుంది. వాస్తవంగా అయితే ఇప్పుడు మహిళా సప్తాహం పెట్టించాలనుకున్నాం. అప్పుడు ఏమి తెలియదు. సప్తాహం ఏంటి? మహిళంది యాడ వారం రోజులు మేడమోళ్ళని పట్టుకోవాలా? మనకేమి తెలియదు అంటే, అప్పుడు మాకెవరో చెప్పారు. "ఇయన్నీ కాదు మేడం సంగీతం మాస్టర్ అని ఉన్నారు తిరుపతిలో. ఆయన ఇయన్నీ చేపిస్తుంటాడు. ఆయన మాస్టర్‌లని మాట్లాడతాడు. పాంప్లెట్స్ పంపిస్తాడు మీకు. దిగులే లేదు. మీరు ఊరికే ఖర్చు పెట్టుకోండి. అన్నీ జరిగిపోతాయి 7 రోజులు" అని చెప్పారు. అప్పుడు సారు ఫోను చేయడం, పాంప్లెట్స్ బస్సులో కొట్టించి పంపించారు సారు. వెంటనే అక్కడ ఏర్పాటు చేసి డేట్ నిర్ణయించుకొని పొద్దుటూరు నుంచి 7 మంది మాస్టర్‌లను ఆయనే పంపించారు. పంపిస్తే కానీ తెల్లవారుజామున 3 గంటలకు బస్ ఎక్కియాలండి వాళ్ళని. 10 గంటలకు బస్సు దిగుతారు. తెల్లవారుజామున 3 గంటలకు రోజు మా అక్కని తీసుకెళ్ళి బస్ ఎక్కించేదాన్ని మేడమోళ్ళను. మళ్ళా అందుకే అక్కని తోడుంచుకున్నాను. మళ్ళా ఉదయము రిసీవ్ ఆటో పంపించాలి ఫోను చేసి. వాళ్ళు 7 రోజులు మా ఇంట్లోనే 7 మంది మాస్టర్‌లు మా ఇంట్లోనే ఉన్నారు. అది ఎలా సాధ్యము? మళ్ళా అది ఎలా చేయగలిగాము? సాధన వల్ల తప్ప నేను చేసింది ఏమీ లేదు. అందుకే సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సాధన ఎప్పుడైతే చేస్తామో మనకు తెలియకుండానే ఆ వర్క్‌లో పాల్గొంటాం. అక్కడ ఏమి చేసేదేమి లేదు. అందుకే సాధన అనేది చేయాలి. ఇప్పుడు సాధన ఇప్పుడు ఇంతెందుకండి మనము ఒక పూట అన్నం తినకపోతే ఉండలేము. అన్నానికి అలవాటు పడిపోయాం. మళ్ళా నాకు ఫస్టు సార్ దగ్గరికి పత్రి సార్ దాంట్లోకి రాకముందు గురుమంత్రం గూడా తీసుకున్నాను నేను. పంచాక్షరి తీసుకున్నాను. మోక్షగుండంలోనే ఒకామె ఫస్ట్‌లో సుశీలమ్మ అని వచ్చింది ఒకామె. ఆమె కోమటోళ్ళ హైదరాబాదు. ఆమె ఏదో గుడి కడుతుంటే ఆయన వద్దన్నాడని గలాటా చేసుకొని వచ్చేసి, ఆమె మొత్తం కాశీ, గయా, ఈ అయోధ్య అన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో ఇండియాలో మొత్తం సుమారుగా తిరిగేసొచ్చింది గుళ్ళన్నీ గూడా. తిరిగి, తిరిగి లాస్ట్‌కి మా ముక్తీశ్వరం చేరుకుంది ఆమె సుశీలమ్మ. ఆమెకక్కడ ఏమి కనిపించిందో నైట్ పడుకొని నిద్ర మేలుకొని చూసిన తర్వాత ఆడ ఏదో శక్తి ఉన్నట్టు ఆమెకు తెలిసిందట. ఇంకా ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళలేదండి ఆమె. సాయంత్రం వచ్చి భిక్ష తీసుకెళ్ళేది. ఉదయం వచ్చి అన్ని బియ్యం అయి తీసుకెళ్ళేది. ఆమె మా ఇంటికొచ్చి అలవాటు పడి కాఫీ తాగి రోజొచ్చి మంచి మంచి మాటలు చెప్పి ఎళ్ళేదనమాట. అలా అలవాటు పడి ఆమె దగ్గర మంత్రం తీసుకోవడం గూడా జరిగింది. మళ్ళా అలా ఉన్నామె ఇప్పుడు మన ముందే మనకి చూడండి ఎంతమంది ఉన్నారు మనకు తెలియకుండా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా. మళ్ళా అలా ఉండి అంత అన్నం వండి పెడుతూ కుక్కలకు ఆమె ఎన్ని చెట్లు నాటిందంటే ఇప్పటికి ఉన్నాయి ముక్తీశ్వరంలో. ఆ గురువుగారు నాటిన చెట్లన్నీ గూడా టెంకాయ చెట్లు, అరటి చెట్లు, ఒక తోటే నాటింది. ఒక నందనవనమే చేసింది. ఆమె చెప్పేది నాకు. నేనడిగాను గురువుగారు మళ్ళా ఏంటి ఇయన్నీ మీరు ఎట్లా తెలుసుకుంటున్నారు? మీకెట్లా తెలుస్తున్నాయి? ఇన్ని విషయాలు మీరు అయితే బుక్స్ బాగా చదివేది ఆమె గూడా. ఎలా తెలుస్తున్నాయంటే, చూడు నువ్వు సంసారం వదిలేసి వచ్చి నా దగ్గర కూర్చో. నీకన్నీ నేర్పిస్తాననింది. అప్పుడు అంతా చిన్న పిల్లలండి. ఎలా వీలవుతది? నేను ఓకే చెప్పలేకపోయాను. "నువ్వొచ్చి వదిలేసుండు. మొత్తం రహస్యాలు నీకు చెప్పేస్తా. నీ ముఖ్య శిష్యురాలిగా చేసుకుంటాను నిన్ను" అని జెప్పేసి అంటే, "అది ఎలా అవుతదమ్మా?" అంటే, "మళ్ళా వద్దు. నువ్వు ఎంతవరకు తెలుసుకోవాలనుకున్నావో అంతవరకే తెలుసుకో" అని చెప్పేసి ఆమె ఆ ముక్తీశ్వరం నైట్ ఒక్కటి గుడి పైన పడుకుండేదండి. అసలు భయము నాకైతే 2, 3 సార్లు ఏకాదశికెళ్తేనే భయపడినాను నేను. ఆ ముక్తీశ్వరం ఆ చెట్లు, ఆ కొండలు చూస్తే. మళ్ళా ఆమె ఎలా ఉండగలిగింది? వయసులో ఉంది. ఆమె జుట్టు ఇంత అమ్మవారిలాగుంటది. ఒక త్రిశూలం పట్టుకొనుంటది ఎప్పుడు చేతిలో. అంటే చేతిలో ఒక ఆయుధం ఉండాలి గదా! అక్కడ ఉదయం పూజ అయిన తర్వాత మోక్షగుండం వచ్చి అన్నీ తీసుకొని మళ్ళా ఎళ్ళిపోయేది. తర్వాత మోక్షగుండానికి వచ్చేసిందామె. అక్కడ ఏదో జరిగి వచ్చి తర్వాత ఒక
చిన్న పాకలాగా వేసుకొని ఇప్పుడు ఈ పిరమిడ్‌కి ఇచ్చిన స్థలం ఆమెదే. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్. మా చెల్లెలికి పిరమిడ్‌కి ఇచ్చిన స్థలము ఇక్కడ ఎవరు చెయ్యరు. ఈ గుడి కట్టించిందామె. గుడి కట్టించింది కాబట్టి పాండురంగ స్వామిది. ఈ గుడిలో దీపారాధన చేయాలనమ్మా మీరు చేయాల్సిందే ఎవరు నాకు కనిపించలేదు. ఈ స్థలము, ఈ మొత్తము మీ ఇంటోళ్ళకే రాసిచ్చాను. నేను ఎవరికీ ఇయ్యను పేపర్‌లని చెప్పేసి మొత్తము మా అమ్మోళ్ళకే రాసిచ్చి, ఆ స్థలంలోనే పిరమిడ్ కట్టడం జరిగింది. ఇప్పుడు ఆమె సమాధి వేరే చోట అదే స్థలంలో చేసి ఆమె ఒక రూమ్ యేసుకుందక్కడ. ఆ రూమ్ గూడా ఇప్పటికి ఉంది. ఆ పిరమిడ్ ఆ రోజు ఓపెనింగ్ రోజు సారొచ్చిన రోజు ఆ పిరమిడ్‌లోనే వంటలు చేసి పెట్టాము మేము. అంటే అంత అద్భుతంగా ఒక వ్యక్తి మన దగ్గరికొచ్చారంటే అది ఎంతో కారణ సంబంధాలుంటాయండి. ఊరికే రారు మన దగ్గరికి. మళ్ళా ఆమె అంత ఉన్నామె కొన్ని రోజులు సాధన చేసి లాస్ట్‌కి 7 సంవత్సరాలు అన్నం తినలేదండి ఆమె. మన కండ్ల ముందే. ఒక్క పిరికెడు వాటర్‌లో బొరుగులేసుకొని తినేది. టీ ఎన్ని సార్లైనా తాగేది. మా ఇంటికొస్తే ఎన్ని సార్లైనా టీ తాగేది. కానీ మిగతా టైం అంతా ఏం మంచినీళ్ళు కూడా తాగదు. ఎలా ఉండగలిగిందామె? శరీరం అంతా ఒక పసిపాపలాగా అయిపోయింది. మన ముందే మళ్ళా మన గురువుగా ఉన్న వ్యక్తి. నిజంగా గొప్ప వ్యక్తి. కానీ మా ఊరోళ్ళకు కొంతగా అవగాహన లేదు. మేము ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి ఆమెంత గొప్పదో తెలుసుకోగలిగాం. నిరంతరం మా ఇంట్లో కూర్చొని మంచి మంచి మాటలు చెప్పేయలేదు. ఎందుకంటే ఇనేవాళ్ళు లేరు. మనం చెప్పినా మంచి మాటలు ఇనేవాళ్ళు ఉంటేనే కదా మనం చెప్పేది. ఆమె ఏమంటే కూర్చొని మనం వింటుంటే ఇంక లేసిపోయేది కాదు. ఎన్ని గంటలైనా చెప్తది. కూర్చున్న కాడి నుంచి కాళ్ళు కూడా నొప్పులుండేటివి కాదు అమ్మాయికు. మేము అమ్మాయి అనేవాళ్ళము. మా బాబు పుట్టినప్పుడు గూడా అసలు మా ఇంటోళ్ళంటే అంత ప్రేమ ఆమెకి. తర్వాత రింగ్ గూడా తీసుకొచ్చింది మా పెద్ద బాబుకి. ఆమె సాధిచ్చిందండి. అన్నం తినకుండా ఆ ముత్తీశ్వరం వెళ్ళాలంటే మనము చెప్పులు లేకుండా అసలు ఎళ్ళలేము. అంతా రాళ్ళు. శుద్ధరాళ్ళు మొత్తం కాళ్ళల్లో గుచ్చుకుంటాయి. కానీ ఆమె ఒట్టి కాళ్ళతోనే ఆ కాళ్ళ బండల మీదనే ముత్తీశ్వరం వెళ్ళేది. ఎలా సాధ్యమైంది ఆమెకి? సాధన చేసింది. ఆ సాధన వల్ల ఆమె అన్నం లేకుండా, చెప్పులు లేకుండా, నైట్ నిద్ర లేకుండా ఎన్ని సాధించగలిగింది అంటే సాధన వల్ల. ఆ నైట్ అంతా మేల్కున్నదామె. ఆ రాత్రులను అన్వేషించిందామె. ఆ రాత్రి పూట అన్వేషించకపోతే ఆమెకు తెలిసేది కాదు. ఆ నైట్ పూట ఉపయోగించుకుంది. ఉపయోగించుకున్నది కాబట్టే నైట్ పూట ఏం జరుగుతుంది. అందుకే అంటారు. ఒక యోగి, భోగి, రోగి నిద్రపోరు నైట్ పూట అని చెప్పి చెప్తుంటారు గురువులు. వాళ్ళు చెప్పింది నిజం వాస్తవంగా. ఇప్పుడు నేను పగులు పడుకున్న నైట్ పూట ఎక్కువ మేలుకుంటాను. అందుకు ఎప్పుడు గూడా రాత్రి పూట మనకు ఉపయోగం ఎక్కువుంటుంది. ఆ రాత్రి ఏమి జరుగుతుందో, ఏ టైంలో మనం ధ్యానం జేస్తే దాని ఒక మార్పు గూడా చూడాలంటే మనం రాత్రి సాధన చేయాలి. ఎక్కువ సాధన చేస్తేనే మనము ఉపయోగించుకోగలం ఆ టయాన్ని. అందుకే ఆ సాధన అనేది చాలా ముఖ్యమండి మనకి. మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, ఆ సాధన ఎప్పుడైతే చేయగలుగుతామో, మనం అన్ని విజయాలు మన ముందుంటాయి. మనం ఏమి చేయలేమనుకున్నయి గూడా మనం చెయ్యగలము. ఏమి చేత గాదు అనుకున్న ఒక గృహిణిగా ఉన్నోళ్ళు గూడా మనం చెయ్యగలం. మన ముందుకొచ్చింది మనం సాధించగలం. మనం ఎలా ఒక గురువుని మళ్ళా రిసీవ్ చేసుకొని, మళ్ళా ఆ రోజు అద్భుతమైన ఆ ప్రోగ్రామ్‌ని నిర్వర్తించానంటే ఇప్పటికీ నాకు నమ్మశక్యం కాదు. అది సాధన వల్ల సాధ్యమైందనేది నాకర్థమైంది. ఎంతమంది హెల్ప్ చేశారండి. నేనొక్కదాన్ని చేసినానని చెప్పటం లేదు. ఊరికే ముందుకెళ్లారంతే. ఎంతోమంది ఆటోలు పెట్టుకొని తిరిగారు. పాంఫ్లెట్స్ పంచారు. మైకులలో చెప్పారు. మళ్ళా మా అమ్మ వాళ్ళు నేను హోటల్‌లో భోజనం తెప్పిస్తానమ్మా ఆటోలో తిరిగే వాళ్ళందరికీ మీరు చేసి పెట్టలేరంటే, అయ్యో! వద్దే వద్దు. ఆ హోటల్‌లో భోజనం తిని ధ్యానులు వాళ్ళంతా వద్దే వద్దని మా అమ్మగారు ఎంత హెల్ప్ చేశారంటే అంత ఏజ్‌లో గూడా మా తమ్ముడు భార్య వాళ్ళు వచ్చినోళ్ళందరికి భోజనం చేసి పెట్టారు వాళ్ళు. ఆటోలో తిరిగే వాళ్ళకి, ఆ క్లాసులు చెప్పనొచ్చినోళ్ళకి, ఆ వర్క్ చేసే వాళ్ళకి వంట చేసి పెట్టి మా తమ్ముడి భార్య నిజంగా అద్భుతం. వాళ్ళందరికీ ఒక్కరోజు కూడా హోటల్ భోజనం పెట్టియలేదండి నేను. అందరికీ ఇంట్లోనే వంట చేసి పెట్టింది మా అమ్మ. ఏముంది అసలు అవసరమా నీకు హోటలు? నేను పప్పు, రసము, పచ్చడి ఇవి ఎంతసేపు చేస్తాం మేము? వాళ్ళు ధ్యానులు ఆ హోటల్‌ది తిని వాళ్ళకి వద్దే వద్దని చెప్పేసి మొత్తం అందరికి మళ్ళా వాళ్ళు వండి పెట్టారు. అది గూడా ఎంత హెల్ప్ మళ్ళా మా ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఇంట్లోనే భోంచేసి పడుకొని హెల్ప్ చేశారు. అక్కడ నేను చేసింది ఏమి లేదు. అంటే మనం ఒక అడుగు ముందుకేస్తే ఎంతమంది హెల్ప్ చేయడానికొస్తారు. అందుకే సాధన అనేది మన దగ్గర ఉంటే మన దగ్గర అంతా ఉన్నట్టే. అందరూ మన చుట్టూ ఉన్నట్టే. అందుకే సార్ అంటాడు 100% చేయండి ఏది చేసినా. 100% చేసినప్పుడు
మీరు ఏది పెట్టుకున్నా అక్కడ విజయమే. అపజయం అనేది ఉంటది. అక్కడ భయపడాల్సిన పనే లేదు. ఇలాంటి ఎన్నో మిరాకిల్ జరిగాయి నాకు వాస్తవంగా అయితే. అయితే ప్రతిసారి టెన్షన్ పడ్డాను, పడలేదని నేను చెప్పటం లేదు. ఒకసారి హైదరాబాద్‌లో క్లాస్ ఇట్లనే పత్రి సార్ ప్రబోధాలు. నరేంద్ర సార్ గారి దాంట్లో, అసూరి దాంట్లో. అక్కడ అండి మా అమ్మాయి, మా కోడలు ఎళ్ళిపోయారు బయటికి. నాకు నెట్ కనెక్షన్ కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడికెళ్ళాలి? ఇంకా 10 నిమిషాల్లో వాళ్ళు ఫోను చేస్తున్నారు. అమ్మా! మేడం జాయిన్ కండి, జాయిన్ కండి. అక్కడ ఫీవరు. నాకేం జేయాలో అర్థం కాలేదు. ఆ నెట్ ఓపెన్ చేసుకొని రాలేదు. సెల్ ఓపెన్ చేసుకొని రాలేదు. ఏం జేయాలి? సారోళ్ళు ఫోను చేస్తున్నారు. అప్పుడు వెంటనే నాకు ఐడియా వచ్చింది. ఎదురుగా కొంచెం పరిచయం మా అబ్బాయికి. అప్పుడు తాళం గూడా వేయలేదండి. డోర్ అలా ఏసి పక్కింటికెళ్ళిపోయాను. ఎళ్లి సందీప్ తొందరగా నాకు నెట్టు ఆన్ జేసి, క్లాస్ 5 నిమిషాల్లో ఉంది నాకు రెడీ జేసి అంటే, ఉండండి మేడం అని చెప్పేసి అప్పుడు రెడీ జేసిస్తే వాళ్ళ ఇంట్లో చైర్‌లు గూడా లేవు. గబగబా పూల తొట్టిలు పెట్టేసి, దానిపైన బుక్స్ పెట్టి 5 నిమిషాల క్లాస్‌కి రెడీ అయిపోయాను. 5 నిమిషాలు టైం ఉంది ఇంకా. అంటే ఇది ఎలా అంటే టెన్షన్ పడకూడదు. ఏదంటే జరుగుతాయి అంతే. అక్కడ జరుగుతాయి. మనకు ఆ టెన్షన్ ఉంటుంది. అప్పుడు మా పిల్లలొచ్చి ఈమె ఎక్కడికెళ్ళిపోయింది? అసలు కొత్త ఊరు హైదరాబాదు తాళమేయలేదు. డోరేయలేదు. ఎక్కడికెళ్ళింది అని చెప్పేసి సందీప్ ఇంటికొస్తే నేను క్లాస్‌లో ఉన్నా. అప్పుడోళ్ళు పక్క రూమ్‌లో ఉండి ఇట్లా మీ అమ్మగారొచ్చారు. పాపం టెన్షన్ పడుతూ అని చెప్పేసంటే అప్పటికప్పుడు క్లాస్ రెడీ అయిపోయి పత్రి సార్ ప్రబోధాలు చెప్తే ఫస్ట్ ఎందుకు శశి నువ్వు టెన్షన్ పడ్డావు? నా ఫ్రెండ్ కనుక్కుంటది కొంచెం. టెన్షన్ పడ్డావంటే ఇంత టెన్షన్ ఉంటే ఇంక టెన్షన్ రాక ఏమొస్తది నాకి? అప్పుడు 5 నిమిషాలకి మామూలయిపోయాను. మామూలయిపోయి అద్భుతంగా క్లాస్ చెప్పగలను. అంటే అక్కడ ఏందంటే అండి, మనకు మనము చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాస్టర్స్ ఎలుపు అనేది అద్భుతంగా ఉంటుంది. అది ఏ రూపంలో వస్తుందో కూడా తెలియదు. వాస్తవంగా అది నా అనుభవంతో నేను నేర్చుకున్నదే అక్కడ. ఇలాంటివి ఎన్నో నేను చవి చూసాను. కానీ ఇక్కడ చేసిందేంటి నేను సాధన. అందుకే సార్ అనేది చేసేదేదో 100% చెయ్యండి. అప్పుడు మీరు అనుకోకుండా మీరు చేసే పనులలో మీకు విజయం అనేది ఉంటుంది. ఏది చేసినా 100% చేసినప్పుడు, ఆ సాధన చేసినప్పుడు వాస్తవంగా ఫలితం ఉంటుందండి. దాని యొక్క ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం నా అనుభవంతో చెప్పగలను. లాస్ట్‌కి ఇలాగే ఇంకొక క్లాస్ కూడా ఇలాగ జరిగింది. కృష్ణుని నాకు మరణం సరిగ్గా తెలీదు. ద్వాపరయుగం గురించి చెప్పాలి. 4 యుగాల గురించి చెప్పానప్పుడు. ఆ ద్వాపరయుగం గురించి, కృష్ణుని గురించి నాకు ఎవ్వరు సరైన అవగాహన ఈ యూట్యూబ్‌లన్నీ వెతికాను. అది వెతికాను, ఇది వెతికాను. ఆ ముగింపనేది సరిగ్గా రావట్లేదు నాకు. కృష్ణునిది ఏంది లాస్టు ముగింపేంటి? ఏం జరిగిందసలు? అసలు ఏం చేయాలబ్బా! నాకు ఒక అర్ధగంట టైముంది. ఎవరిని అడగాలి? ముగింపేమో ఇప్పటికి రాలేదు. ద్వాపరయుగాన్ని అని చెప్పేసి, అప్పుడు నాకు ఒక అబ్బాయి హైదరాబాద్‌లో తెలిసిన అబ్బాయి ఉన్నాడు. మా సార్ దగ్గర చదువుకున్నాడు. మా సార్ టీచర్ అన్నమాట. అప్పుడు ఆ అబ్బాయి కొంచెం బుక్స్ చదువుతాడు. అప్పుడు నాకు వెంటనే ఆ అబ్బాయి గుర్తొచ్చాడు. ఫోను చేశా. "సురేష్ ఇట్లా కృష్ణుడి గురించి తెలుసా నీకు? ఆయన మరణం గురించి గాని, ఆ ద్వాపరయుగం ఎలా ముగిసింది?" అని చెప్తే, "అక్క నాకు తెలుసక్క" అన్నా. వెంటనే నాకు చెప్తూ ఉండు నేను రాసుకుంటాను పేపర్‌లో అని చెప్పేసి 10 నిమిషాలు రాసేసుకున్నానండి మొత్తం టక టక చెప్తున్నాడు ఫోన్‌లోనే. 10 నిమిషాల్లో నేను ఆ కృష్ణుడి గురించి, ఆయన మరణం గురించి, ఆ ద్వాపర యుగం ఎలా ఎండ్ అయింది, మళ్ళా ఎలా సాధ్యమైంది? అక్కడ టయానికి మాస్టర్ సెల్ఫ్ ఒక దారి చూపిస్తారు మనకి. కానీ మనం సాధనలో ఉండాలి. కరెక్ట్‌గా చేయగలిగితే ఆ నేచర్ అనేది మనకంత అనుకూలంగా మారిపోతుంది. అప్పుడు వెంటనే 10 నిమిషాల ముందు జాయిన్ అయిపోయి, ఆ ద్వాపరయుగం గురించి, ముగింపు గురించి చక్కగా చెప్పగలిగాను. అక్కడ పాయింట్లు గుర్తుపెట్టుకున్నానక్కడ. ఎందుకంటే నాకు ఈ పుస్తకాలు చూసి చెప్పాలంటే నా వల్ల కాదండి. ఇక్కడ చూస్తామా, అక్కడ చెప్తామా, అది నేను సబ్జెక్ట్ ఏదన్నా ప్రతిసారి ప్రబోధాలు చెప్పినా గూడా పూర్తిగా ప్రిపేర్ అవుతాను. కాకుంటే ముఖ్యమైన పాయింట్లు మళ్ళా సెపరేట్‌గా రాసుకుంటాను. నా దగ్గర ఎన్ని నోట్స్‌లున్నాయో సారీ. ప్రతిసారి ప్రబోధాలు చెప్పినయన్ని నేను రాసుకున్నాను మొత్తం బుక్స్. అంటే అక్కడ ఊరికే చెప్తే ఇక్కడ బుక్ చూస్తే అక్కడ చెప్తే నాకు మనసు రాదు. అది వేరే విధంగా ఎళ్ళిపోతది. ఇక్కడ మనసు పెడదామా, అక్కడక్కడ సబ్జెక్ట్ చెప్దామా? అది వీలు గాదు. నేనందుకే నాకు అలవాట్లేదు. బుక్ చూసి నేను చెప్పలేను కూడా. అందుకే వెంటనే ఒక 5 పాయింట్లు రాసుకుంటాను. ప్రతిసారి ప్రబోధాలు సుమారుగా చెప్పాను. నేను 3 లంకణాలైతేమి, అర్థం పరమార్థం లేని జీవితం. ఈ మధ్య 100% నిన్న మా సెల్లు మా తొందరగా ఆమె సెల్లు పడిపోవడం 10 నిమిషాల్లో సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోయాను. అయ్యో! నాకు సబ్జెక్టే తెలీదు. నేనేం చెప్పానన్నా. నీకెందుకు సాధన ఉంది గదా! 10 నిమిషాల్లో చీర కట్టుకొని రెడీ అయిపో నువ్వు. నా సెల్లు పగిలిపోయింది. నేను మేడంకి ఫోను చేస్తా లింక్ పంపియమని నీకు అని చెప్పేసి, మళ్ళా వెంటనే ఆమె లింక్ పంపియడం.
పావు గంటలో ఎట్లా చెప్తారు మేడం మీరు? అసలు సబ్జెక్ట్ పేరే తెలీదు మీకి అంటే, మేడం సాధన గురించే కదా చెప్తాను నేను అని చెప్పేసి 10 నిమిషాల్లో రెడీ అయిపోయి క్లాస్‌కి రెడీ అయిపోయానండి. ఇలా ఎన్నో జరిగాయి. ఒకసారి అక్కడ పొదిల్లో అలాగే జరిగింది. అక్కడ క్లాసు చెప్పాలి. ఆ అమ్మాయి మిస్ అయిపోయింది. వెంటనే అసలు ఇట్లా తల ఎనికి దువ్వేసి రెడీ చేసి చెలి మీద కూర్చోబెట్టారు. "నువ్వు ముందు మేము తలుపేసుకొని బయటికెళ్తావు. నువ్వు సబ్జెక్ట్ చెప్పేసి." రెడీ అయిపోయాను. అట్లా ఎన్నో సార్లు జరిగినాయి. ఊరికే చున్నీ యేసుకొని చెప్పిన క్లాసులు కూడా ఉన్నాయి. అంటే మనము రెడీ అయిపోదాం ముందు. మన దగ్గరకొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. రెడీ ఎప్పుడుగా ఉంటామో, ఆ అవకాశాన్ని వదులుకోకూడదండి. మాస్టర్స్ హెల్ప్ ఉంటుంది మనకి. ఆ మాస్టర్స్ హెల్ప్ ఉంటే ఏదైనా విజయమే మనకి. వెంటనే చెప్పేసి వాళ్ళు పక్కకెళ్ళిపోయారు. ఆ సబ్జెక్ట్ తీసుకొని వెంటనే చెప్పేసాను నేను. అంటే 'రామ్‌త' స్టోరీ నాకు బాగా నోటెడు. కానీ ఈ మధ్య కొంచెం బుక్కులు చదవలేదు కొంచెం. ఎట్లైనా మనం చెప్పాలి అంటే కొంచెం మళ్ళా చూసుకోవాలండి. ఊరికే చెప్తున్నామంటే బుక్ చూసి చెప్తే అది వీలు కాదు. వేరే అమ్మాయి అదే పనిగా చెప్పించుకుంటాది నాతో. ఫోన్‌లో చెప్పించుకుంటుంది 'రామ్‌త' స్టోరీ. "అక్క నువ్వు చెప్తుంటే చాలా బాగుందక్క. ఇన్వాల్వ్ అయిపోయి చెప్తున్నావు నువ్వు. అంతకుముందు నేను విన్నానది. నాకది వినాలనిపించలేదు. నువ్వు చెప్తుంటే ఏందో అద్భుతంగా ఉంది 'రామ్‌త' గురించి చెప్తంటే." నాకు ఆ స్టోరీ బాగా నచ్చింది. ఆ 'రామ్‌త' పడిన కష్టాలు మళ్ళా ఆయన బానిసత్వంగా మళ్ళా అంత విజేతగా నిలబడి మళ్ళా అంతమందిని అంత గొప్పగా సాధన భగవంతుడు ఎక్కడున్నాడని శిఖరాన్ని బట్టి మళ్ళా సాధించాడు గదా! అతడు ఏమీ లేదు మళ్ళా ఒక గురువు లేడు. అక్కడ ఏం చేశాడు? పట్టుదల. పట్టుదల. నేను సాధించాలి. భగవంతుడు ఎక్కడున్నాడో చూడాలి. అసలు ఎందుకు ఈ కష్టాలొస్తున్నాయి? ఎందుకు ఈ ఆకలి? మాకెందుకు ఇది? అని చెప్పేసి ఒక అన్వేషణ మొదలుపెట్టాడు రామత గారు. శిఖరాన్ని గట్టి అక్కడ దేవుడుంటాడేమో అని శిఖరాన్ని వర్షంతో, కంపలో ముళ్ళులు గుచ్చుకుంటున్న ఆహారం లేకుండా దొరికిన ఆకులు అలుములు తింటూ కూడా ఆ శిఖరాన్ని ఎక్కి అక్కడికెళ్ళిన తర్వాత భగవంతుడు కనిపించలేదు. "ఎక్కడున్నావు స్వామి అసలు కనిపించు అసలు. అసలు నువ్వు ఉన్నావో లేవో తెలియాలి గదా మాకు." అంటే ఆయన పట్టుదల పట్టాడు. అప్పుడు వెంటనే ఒక దేవత ప్రత్యక్షం కావడం. ఆ రామత స్టోరీ నన్ను ఆకట్టుకుంది అంత చక్కగా. అందుకే ప్రతిదీ కూడా ఒక్కొక్క యోగిది ఎందుకు మనం సారు చెప్పమంటాడంటే, ఆ పట్టుదలనేది మనకు వస్తుందండి. వాళ్ళు సాధించారు. ఆయన ఒకటే చెప్తాడు, "ఎక్కడ దేవుడు లేడు. మీరు ఒక అద్దంలో చూసుకోండి. మీరే దేవుడు. ఎక్కడ ఉన్నాడని ఎతకొద్దు." మళ్ళా అతను అదే శరీరంతో కండ్ల ముందు చూస్తుండగానే స్వశరీరంతో ఎళ్ళిపోయిన ఒక రామతని. మనం ఆయన స్టోరీ చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దశావతారాలలో రాముడెళ్ళాడు స్వశరీరంతో. అందుకే దశావతారాలలో ఒక్కొక్కటి చూపిచ్చారు మనకి ఆనవాళ్ళు. అలాగే యోగులలో స్వశరీరంతో, కాంతి శరీరంతో వెళ్ళిన ఆయన రామ్‌తానే. అలా ఏమంటే ఒక పట్టుదల ఉండాలండి. సాధించాలంటే పట్టుదల అది పట్టుకున్నామంటే వదలకుంటే భగవంతుడైనా కనిపిస్తాడు. అలా రామ్‌త సాధించుకున్నాడతను. మళ్ళా తల్లి, చెల్లి ఆకలి చావులు చనిపోతే ఆయన్ని మార్చేసింది. ఆ చావులనేటివి కళ్ళ ముందు జరిగేసరికి అసలు అన్నం లేకుండా ఎందుకు చనిపోవాలి? మా చెల్లి ఎందుకు చనిపోవాలి? మా అమ్మ ఎందుకు చనిపోవాలి? అసలు ఎందుకు ఇలా జరగాలి? అసలు నువ్వున్నావా? సైన్స్ వాళ్ళేమంటున్నారు? అసలు దేవుడుంటే చూపియండి మీరు. ఎందుకు దేవుడు ప్రతి చెట్టుకు మొక్కుతారు. ప్రతి యాప చెట్టులో దేవుడుంటాడంటాడు. శిలలో దేవుడున్నాడంటాడు. ఎక్కడున్నాడు దేవుడు? చూపియండి అని వాళ్ళు అడుగుతున్నారు. మా సైన్స్ ఉంది. ఇదిగో ఒక స్టీమర్ నిరూపించాం. ఒక ఫ్రిడ్జ్ నిరూపించాం. మేము సాక్ష్యాలుగా చూపిస్తున్నాం. మళ్ళా మీరేది చూపించటం లేదే? ఏడి మీ భగవంతుడు ఎక్కడున్నాడు? అంటే అక్కడ అడిగితే మనకు ప్రశ్నకి సమాధానం లేదక్కడ. మనం పూజిస్తున్నాం. ప్రతిదీ పూజిస్తున్నాం అక్కడ. అంటే ఆయన పట్టుదల పట్టి, సాధించి, మళ్ళా ఎక్కడో లేడు ప్రకృతిలోనే. ప్రతి పుష్పంలో గూడా మనం ఆ వికసించే పుష్పాన్ని చూస్తే, ఆ అందాలను వీక్షిస్తే అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఎక్కడో వెతుకుతున్నాము మనము. మనకు ఆ శక్తులున్నాయి. మనకెన్ని శరీరాలైతే ఉన్నాయో భగవంతుడికి ఆ శరీరాలు కూడా మనకున్నాయని నిరూపించాడు మహానుభావుడు. అక్కడ ఏ గురువు లేడు. ఆయనకి గురువు లేడసలు. వాస్తవం అయితే ఎవరిని పట్టుకోవాలి వాళ్ళని అడిగితే సరైన సమాధానం లేదు. ఇంకొకరిని అడిగితే సరైన సమాధానం లేదు. ఎవరు కరెక్ట్‌గా చెప్పడం లేదు. అందుకే పత్రి సార్ ఏమంటాడు, "అసలు ఎవరు చెప్పేదొద్దు. మీ అనుభవంతో మీరు నేర్చుకోండి. ప్రతి ఒక్కరు గురువైతారు. ప్రతి ఒక్కరు మీరే అనుభవంతో నేర్చుకున్నప్పుడు అది మైండ్‌లో ఉండిపోతాయండి. చెప్పగలుగుతాం. అనుభవం లేనప్పుడు మనం ఎవరో చెప్పింది మనకు చెప్పలేం గూడా. ఆ రోజుకెళ్ళిపోతుంది. అది మర్చిపోతాం గూడా. అలాగే మనము సార్ చెప్పేది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఆయన అనుభవంతో అనుభవమే మీకు పాఠం. అనుభవమే పాఠం అంటే ప్రతీది గూడా
ఆ పత్రి సార్ నిజంగా ఏమైతే చెప్తాడో నిరూపణ నాకు ఇవన్నీ గూడా. అమరావతిలో జరిగేటప్పుడు కూడా నాకు ఇలాగే జరిగింది. అందరూ ఎళ్ళిపోయారు. చిన్న గలాట జరిగి మా ఫ్రెండ్స్, మా చెల్లెలు, ఇంకో చెల్లెలు, మా అక్కయ్య అమరావతికెళ్ళిపోయారు వాళ్ళు. జరిగేటప్పుడు ధ్యాన మహాచక్రం జరిగేటప్పుడు. నేను ఒక్కదాన్ని మిగిలిపోయానక్కడ. తోడు లేరు ఎవరు. ఎలా వెళ్ళాలి? నాకేమో ఎళ్ళాలని పట్టుదల. ఏడుస్తున్నాను మా సార్‌తో. అదేంటి ఎలా ఎళ్తావు? ఆయనకి ధ్యానం పెద్దగా పట్టదు మా సార్‌కి. "నువ్వు ఎలా ఎళ్ళగలవు? అమరావతి ఏమో నీకు కొత్తయిపోయింది" అని చెప్పేసి. "లేదు నేను వెళ్ళాలి. అందరెళ్ళారు. నేనక్కడ చూడాలి. నేను చూడాలి." అప్పుడు ధ్యానంలో కూర్చున్నానండి. కూర్చొని మాస్టర్స్ నాకైతే తెలీదు. నేను రావాలి అమరావతి అంతే. అంటే ముందు ఏడుపాపు. ఏడుపాపి బట్టలు సర్దుకోను. ఎవరు చెప్తున్నారో నాకు తెలీదండి అసలు వాస్తవం. బట్టలు సర్దుకొని బ్యాగ్ రెడీగా పెట్టుకొని వస్తున్నాం అంతే అన్నారు. సర్దుకున్నానండి. ఏమనగానే పైన ఇనిపించింది మనకి వాయిసు. వెంటనే బట్టలు సర్దుకున్నాను. రెడీ అయిపోయాను. ఇంగ ఏ సార్ ఎట్ట రావాలి? సర్దుకొని కూర్చున్నా. ఎలా రావాలి? అంటే "నీకెందుకు వస్తున్నావు? దారి దొరుకుద్ది చూడని." అప్పుడు కిందికెళ్ళాను. మా చెల్లెళ్ళంతా ఎళ్ళిపోయినారు గదా! కిందికెళ్ళిపోతే మా చెల్లెలోళ్ళ అబ్బాయి ఆ భోజనం ప్యాకెట్ తెచ్చుకొని తింటున్నాడు. ఇంకొక ఫ్రెండ్‌ని పిలుచుకొని. "అదేంది జస్సు ఏంది నా దగ్గరికొచ్చి తినకూడదా నాన్న ఎందుకు?" అంటే, "పెద్దమ్మ నీకు జ్వరం గదా! నేను తింటాలే" అని చెప్పేసి అప్పుడు ఆ అబ్బాయిని అడిగాను పక్కన మహేంద్ర అనే అబ్బాయి పేరు. అడిగి, "మీ అమ్మగారు ఉన్నారా ఇంట్లో? ఏం చేస్తున్నారు?" అని. "ఇప్పుడే హైదరాబాద్ నుంచొచ్చారు" అని. "మీ అమ్మగారితో పనుంది కొంచెం నాన్న నేను ఇంటికొస్తాను మాట్లాడుతున్నా" అంటే, "ఆ! రండి" అంటే అని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. నేనప్పుడు ఆడ కొత్త ధ్యానంలోకి అప్పుడే అడుగు పెట్టడం. నేను ఆమెను అడిగాను, "ఏవండీ అమరావతి వస్తారా కొంచెం? నాకు తోడు ఎవ్వరు లేరు. ఇంగ మీరే అంటే ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చారు" అంటే, "పర్వాలేదు రాండి" అని చెప్పేసి అడిగితే, "నేను సార్‌ని అడిగి చెప్తాను ఏ సంగతి" అన్నారు. మళ్ళా మా సార్‌ని తీసుకొని అంత ఫీవర్‌లో కూడా ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోతే అప్పుడు ఆమె సాయంత్రానికి మా సార్ ఒప్పుకున్నాడు అని చెప్పేసి చెప్పింది. అది జరిగిందా లేదా మాస్టర్స్ చెప్తే, వెంటనే మా సారొచ్చి బస్ ఎక్కిచ్చారు. హ్యాపీగా నా ఫ్రెండ్‌కి ఫోను చేశాను వస్తున్నానని చెప్పేసి, నేను బుద్ధ విగ్రహం దగ్గర ఉంటాను శశి వచ్చేసేయి నువ్వు. ఆడ ఎదురు చూస్తుంటానంది. నువ్వు రాకుంది నాకు కొరతగా ఉంది అసలు అని చెప్పేసి, ఆ అమ్మాయి మేము వెళ్ళేంత వరకు బుద్ధుని విగ్రహం దగ్గర నిలబడిందనమాట మా కోసం. ఆ రూమ్ జూసి పెట్టింది మాకు. జరిగిందా లేదా అండి? ఎంత హెల్ప్ మాస్టర్‌లది. కానీ మనం సాధనలో ఉండాలి. ఎప్పుడైతే సాధన చేస్తామో, ఆ పై వాళ్ళు రెడీగా ఉంటారు మనకి చేయడానికి. అందుకే ఇయన్నీ గూడా నేను చేసినా అంటే నాకు నేనే నమ్మకం లేదు. వాస్తవం అయితే. అని అప్పటికప్పుడు వస్తాయి నా ముందుకి. ఓహో! చేయగలను. అంతే. అంటే ఒక ధైర్యం. ఒక ఫ్రెండొచ్చి "నువ్వు చేయగలవు శశి ఏం పర్వాలేదు చేసేయి." అంటే అదొక ధైర్యం అన్నమాట. అలా ప్రతిది గూడా నా అనుభవంలో నేను అలా నేను సాధన ఇప్పటికి గూడా 3 గంటలకి, 4 గంటలకు లేసి ధ్యానంలో కూర్చుంటానండి. నాకు అదే టైం. మంచి టైం అంటే నాకదే. వేకువజామే నేను ధ్యానం చేసేది. పగలంతా చేయకపోయినా రాత్రి పూట మాత్రం ఉపయోగించుకుంటాను. రాత్రంతా తిరుగుతుంటా. మా పిల్లోళ్ళు ఇక్కడొచ్చి "పండుకోమ్మా ఏసీ" ఆ రూమ్‌లో ఏంది సెగకి ఎట్లా పండుకుంటా అంటే, "నాన్న నేను నైట్ అంతా దెయ్యంలాగా తిరుగుతుంటాను. మీకు డిస్టర్బెన్సు. నాకు సెగైన ఆ రూమ్‌లోనే ఉండాలి నేను. నేనొచ్చి పడుకుంటే సారికి డోర్ తీస్తుంటే మీరు నిద్ర మేలుకుంటారు గదా! నైట్ అంతా డ్యూటీ చేసి పెట్టొచ్చి, వద్దొద్దు నేను ఆ రూమ్‌లోనే ఉంటాను. ఎప్పుడంటే అప్పుడు లేస్తుంటాను. వద్దు" అని చెప్పేసి ఇప్పటికి సెగైన ఆ రూమ్‌లోనే ఉంటానండి నేను. ఎందుకంటే మనం తెల్లవారులు కదులుతుంటే వాళ్ళకి డిస్టర్బెన్సే గదా! ఊరికే నిద్రపోన్నాం. అందుకే ఆ రూమ్‌లో ఉండి నేను ఎప్పుడు లెయ్యాలనో, ఎప్పుడు ధ్యానానికి లేయాలనో, ఎప్పుడు మంచినీళ్ళు తాగాలనో, లేసి శుభ్రంగా ధ్యానానికి కూర్చొని ఎన్ని గంటలు జేసుకోవాలో అది మన లోకం. మనం ఒక రూమ్‌లో ఉన్నామంటే మన లోకంలో ఉంటాం. మనకెందుకండి? అందుకే ఇప్పటికి కూడా నైట్ ఉపయోగించుకుంటాను బాగా. పగలంతా ఊరికే తిరిగినా, అటు తిరిగినా, పిల్లలతో ఆడుకున్నా, నైట్ మాత్రము ఎన్ని గంటలు నాకు ఉపయోగపడుతుందో అన్ని గంటలు నేను ఉపయోగించుకుంటాను. అది ఒక గంట నిద్రపోయి ఇంక 11కు, 12కు మెలుకువ వచ్చిందంటే ఇక తెల్లవారుజామున మేలుకోగలుగుతాను. అంటే ఆ ధ్యాన సాధన అంతకుముందు శివరాత్రికి ఒక్కరోజు నిద్రపోకుంటే నిద్రపోయేదాన్ని. పగలంతా నిద్రపోయినా నాకు తీరేది కాదు. అంటే ఆ సాధన మీద నిద్ర గూడా మనం జయించగలము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అండి. ఒక్కరోజు మాట్లాడకుండా ఉండలేను. లొడ వాగడం అలవాటు నాకు. మళ్ళా 40 రోజులు మౌన వ్రతం చేశాను నేను. 40 రోజులు మాట్లాడకుండా ఉన్నా అంటే మా పిల్లలు, "అమ్మ ముగ్గురం ఉండం ఫోన్‌లు చేస్తే ఎట్లమ్మా?" అంటే, "వీడియో కాల్ చేయండి నాన్న సైగలు చేస్తా." అంటే ఏదైనా అనుకోవాలండి మనం. అనుకుంటే చేయగలము. అప్పుడు సార్ ఒకటి చెప్పడం జరిగింది. "మీకేదైనా ఇష్టమైంది వదిలితే మీ మౌన శక్తికి ఇంకా శక్తొస్తుంది" అని చెప్పేసి. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఎన్ని సార్లు తాగుతానో. కాఫీ వదిలేసానండి.
ఫస్ట్ 3 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డా. తర్వాత అలవాటు పడిపోయాను. అంటే ఏది కూడా మనిషిని మించిపోదు. మనకు పట్టుదల ఉండాలి. 40 రోజులు మౌన వ్రతం చేసి మా ఫ్రెండ్ కాసుకొనుంది. ఫస్ట్ నాతోనే మాట్లాడాలి నువ్వు అని నేను మోక్షం ఉన్న పిరమిడ్‌కి పోయి ధ్యానం చేసి, అక్కడ కూర్చొని ఫస్ట్ టైమ్ ఆ అమ్మాయితో ఫోను చేసి మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నాతోనే మాట్లాడాలి నువ్వు అని చెప్పేసి ఆ అమ్మాయి కాసుకోనుంది. టైం అయిపోతే చాలు. ఇన్ని గంటలు అయిపోయినాక నాతో మాట్లాడు ముందు ఫోను చేసి. అంటే 40 రోజులు మళ్ళా ఇంక తర్వాత తర్వాత ఆ మౌనం ఆ సైగలు అలవాటయిపోయింది. 40 రోజులు మౌనంగా ఉన్నాం గదా! తర్వాత కూడా ఎవరైనా వచ్చి పిలిచే సైగలు. అదేంది సైగలు చేస్తున్నావు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు గదా! అంటే మనం ఏదైనా సాధన చేసినప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. అందుకే ముందు సాధన చేసి మనం నిరూపించుకోవాలి. నిరూపించుకున్నప్పుడే మనము దాంట్లో ఏముందో చవి చూడగలము, ఏముందో చెప్పగలుగుతాం. అది చేయనప్పుడు ఏం చెప్తామండి ఇంకొకరికి? చెప్పలేం గూడా. ఈ మౌన వ్రతం ఇలా ఉంటుంది. మౌనం చేస్తే ఇలా ఉంటుంది. పిరమిడ్ ధ్యానం ఇలా ఉంటుంది అని చెప్పాలంటే ముందు మనం చెయ్యాలి. చేస్తేనే మనం చేయగలం. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.